నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను విక్రాంతి. సరికొత్తగా మనం మన ఛానల్లో ఎన్కౌంటర్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఈ ఎన్కౌంటర్ ముఖ్య ఉద్దేశం, ఇందులో నుంచి ఎవరు తప్పించుకోలేరు, నిజాలు చెప్పక తప్పదు. మన లక్ష్యం జనాలకు నాణ్యమైన సమాచారం ఇవ్వడమే. ఈ ఎన్కౌంటర్కు డాక్టర్ షేక్ వలీ పాషా, కార్పొరేట్ మార్కెటింగ్ కోచ్. ఇవాళ అతనే మన మొదటి గెస్ట్. లెట్స్ ఇంట్రొడ్యూస్ అవర్ గెస్ట్, డాక్టర్ షేక్ వలీ పాషా, కార్పొరేట్ మార్కెటింగ్ కోచ్. నమస్తే సార్, వెల్కమ్ టు ఎన్కౌంటర్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఈ ఎన్కౌంటర్లో ఎన్కౌంటర్ చేసినట్టే ప్రశ్నలు ఉంటాయి. ముందుగా మీకు చెప్తున్నా. డెఫినెట్గా అండి. రైట్, ఎక్కడి నుంచో మీకు కనిపిస్తున్న వాళ్ళందరూ ఉన్నారు కదా, అందులో కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, కొంతమంది వివిధ ప్రాంతాల నుంచి మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వివిధ ప్రాంతాలు అంటే కొంతమంది బెంగళూరు నుంచి, ఏలూరు నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. మొత్తం ఆల్ ఇండియా కవర్ చేశారా? మొత్తం. వెరీ గుడ్. సో వాళ్ళు అడిగే ప్రశ్నలకు, ఇటు నేను అడిగే ప్రశ్నలకు మీరు ఖచ్చితంగా అన్ని నిజాలే చెప్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందుకే పెట్టారా ఎన్కౌంటర్? ఎస్, ఇంతమంది కలిసి నన్ను ఎన్కౌంటర్ చేయాలి ఈరోజు. అవును, రైట్. ఆ ఎన్కౌంటర్ను మీరు తట్టుకోవాలి, నిజాలు చెప్పాలి. డెఫినెట్గా అండి. చలో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. రైట్ సార్, రండి. నమస్తే క్రాంతి గారు. బాగున్నారా? బాగున్నానండి. బాగున్నారా? హ్యాపీ ఉన్నారా? హ్యాపీ. ఎట్లా ఉంది మీ బిజినెస్? ఎట్లా ఉంది బిజినెస్? ఇది మీరు అంతమంది కూడా అడిగారు. మీ బిజినెస్ కాదండి నేను చేసేది, సోషల్ వర్క్ అని చెప్పాను నేను. సోషల్ వర్క్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. యా, డెఫినెట్గా వింటున్నారు వాళ్ళు కూడా. సార్, ఎంతో మంది ఎన్నో విషయాలకు పోరాడారు. నేను ఆర్థిక స్వేచ్ఛ, భారతదేశంలో ఒక ఆర్థిక స్వేచ్ఛ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని నేను పోరాడుతున్నాను. ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. యా, లాస్ట్ టైం నేను మిమ్మల్ని 2 ఇంటర్వ్యూలు చేయడం. యా, ఆ 2 ఇంటర్వ్యూలలో కూడా ఒక 1000 మందిని కోటీశ్వరులను చేయడం నా లక్ష్యం అని అన్నారు. 1000 మంది కోటీశ్వరులు కాదండి, నాలాంటి వాళ్ళని 1000 మందిని తయారు చేస్తాను. అఫ్ కోర్స్ కోటీశ్వరులు. డబ్బు ఎందుకు మాట్లాడతారు? కోటీశ్వరులను తయారు చేసే వాళ్ళని నేను తయారు చేస్తాను. కోటీశ్వరులే తయారు చేసేటోళ్ళని మీరు తయారు చేస్తారు. ఇప్పుడు నేను చేస్తున్న పని ఏదైతే ఉందో, కోటీశ్వరుడు కావడం చాలా ఈజీ అండి. చాలా ఈజీ. లైఫ్ టైంలో ₹1 కోటి సంపాదించడం. జస్ట్ సెకండ్. ఇదే హైదరాబాద్లో సిగ్నల్ దగ్గర భిక్షాటన చేసుకుంటే చాలా మంది కనిపిస్తున్నారు. ఆ పువర్టీ ఎందుకు పోవట్లేదు మరి? అంత ఈజీ కోటీశ్వరులు కావడం అని అనుకుంటే కనుక. ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్ ఒక రకంగా ఉండదు కదా. ఒకళ్ళకి కొన్ని పనులు ఇష్టం అంతే, ఒకళ్ళకి ఆ డైలీ యాక్టివిటీ అంటే ఈ రోజు ఏం సంపాదించాం అంతవరకే ఆలోచన ఉంటుంది. ఈ రోజు ఏం సంపాదించాం అంతవరకే ఆలోచన ఉన్న వాళ్ళు 1 డే వర్కర్స్ అంటారు. ఓకే, వాళ్ళు అంతవరకే ఆలోచిస్తారు, అంతవరకే రాత్గై బాత్గై. ఈ రోజు ఏమొచ్చింది, ఎలా తిన్నాము, ఎడబడుకున్నాం, ఓకే, అంతవరకే ఉంటుంది. ఓకే, వాళ్ళని కోటీశ్వరులను చేస్తా అంటే కాదు. కానీ నేను ఒక మాట, కానీ అంత కాకపోయినా అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మన 0 to హీరోలో పేపర్ డెలివరీ బాయ్ టు ప్రొఫెసర్ల వరకు ఉన్నారు. పేపర్ డెలివరీ బాయ్, మీరు కూడా వెళ్ళొచ్చారు. ప్రమోద్ అని ఒకళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నెలకు ₹1500 సైకిల్ మీద ఇంటింటికి పేపర్ వేసేవాడు. ఈరోజు కోటీశ్వరుడు అయ్యాడు. నేను అనేది కోటీశ్వరుడు నువ్వు కావడంతో ఆగకూడదు కదా, నువ్వు ఎంతమందిని కోటీశ్వరులను తయారు చేస్తావు. ఓకే, నేను అంటుంటా ఒక ఫేవరెట్ డైలాగ్ ఒకటి, మనిషి అయి పుట్టినందుకు వచ్చిపోవడం కాదు, ఏదైనా ఇచ్చిపోవాలి అని. మనదంటూ ఓ మార్క్ క్రియేట్ చేసిపోవాలి. ఓకే, సో దాని గురించి నాలాంటి వాళ్ళని, నాలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని, విల్ పవర్ ఉన్న వాళ్ళని, నేను పుట్టిన నా భారతదేశానికి 1000 మందిని నేను ఇచ్చేపోతా. మాటిస్తున్నారా ఈ ఎన్కౌంటర్ వేదికగా మీరు? 100% అండి, పక్కాగా 100%. మీ ఎన్కౌంటర్ సాక్షిగా నేను 1000 మందిని, కోటీశ్వర్లు కాదు, 1000 మంది కోటీశ్వర్లను తయారు చేసేటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళని, ఓకే, అలా మైండ్ సెట్ వాళ్ళని తయారు చేసి వాళ్ళకి అన్నీ నేర్పి నేను దేశంలో వదులుతా. ఓకే, ఆర్థిక స్వేచ్ఛ రావాలి భారతదేశానికి. ఓకే, సో ఆ ప్రోగ్రామ్ నేను చేసేది. ఓకే, వ్యాపారం కాదండి, వ్యాపారం కాదు, ఇట్స్ మై ప్యాషన్. క్లియర్ 100%. ఓకే, రైట్. ఇది మరి షేక్ వలీ పాషా గారు చెప్తున్నటువంటి అంశాలు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా చాలా పువాటి నుంచి వచ్చిన వాళ్ళు, అదే విన్నాను, ఎదగాలన్న ఆశతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి, ఒక సాధారణ మధ్యతరగతి నిరుపేద కుటుంబంలో ఉన్న వ్యక్తి కోటీశ్వరుడు అవ్వడం ఈజీయేనా? కావచ్చు. ఈజీయేనా? కోటీశ్వరుడు అనేది నేను మళ్ళీ చెప్తున్నాను క్రాంతి గారు, డబ్బు సంపాదించడం అనేది పెద్ద సమస్య కాదు ఇక్కడ. ఆ సంపాదించడానికి నువ్వు ఏం మార్గం ఎన్నుకున్నావు, ఆ ఎన్నుకున్న మార్గంలో నువ్వు ఏం చేస్తున్నావు, కమిటెడ్గా, డెడికేషన్తో, సింగిల్ ఫోకస్తో పనిచేస్తున్నారా లేదా, ఆ వర్క్లో ఒక సీనియర్ మోస్ట్ పర్సన్, ఎక్స్పీరియన్స్ పర్సన్ నీకు మెంటర్గా వెనక ఉండి నువ్వు ఎలా చేయగలుగుతావు, నీలోని సామర్థ్యాలు ఏంది, వాటిని ఉపయోగిస్తూ ఎలా చేయగలవు అని రూట్ గైడ్ చేసే ఒక మెంటర్ ఉన్నాడా లేదా, ఇవి కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా నేను అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను పెద్ద పెద్ద బుక్స్ చదవలేదు, కానీ జీవితాన్ని చదివాను. ఓకే, సో దాన్ని బట్టి విల్ పవర్ ఉన్నోళ్ళు, కోటీశ్వర్లో ఉన్నోళ్ళు కూడా విల్ పవర్ ఉన్నోళ్ళు లేరు, నిరుపేదలలో విల్ పవర్ ఉన్నోళ్ళు ఉన్నారు. కావాల్సింది స్కిల్స్ అండి. రైట్. ఓకే, అంటే ఒక కోటీశ్వరుడు కావాలంటే ఖచ్చితంగా స్కిల్స్ ఉండాలి అని, స్కిల్స్ ఉండాలి, మైండ్ సెట్ ఉండాలి అని. రైట్, మైండ్ సెట్ అంటే ఏంటిది, స్కిల్స్ అంటే ఏ రకమైన స్కిల్స్ ఉండాలి? చూడండి,
మీరు ఎన్నుకున్న మార్గాన్ని బట్టి స్కిల్స్ ఉంటాయి. మళ్ళీ స్కిల్స్ అంటే అన్నీ ఒక రకం కాదు కదా. మీరు ఎన్నుకున్న మార్గం ఏంది అసలు? ఫస్ట్ మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉన్నారు, చదువుకునే వాళ్ళు అందరికీ డిస్టింక్షన్ వస్తుందా? అందరు ఫస్ట్ క్లాస్ వస్తుందా? ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, అవును, యావరేజ్ మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు ఉంటారు, సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళు ఉంటారు, ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు ఉంటారు, మెరిట్ వచ్చిన వాళ్ళు ఉంటారు, డిస్టింక్షన్ వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి బుక్స్ అందరికీ సేమ్, క్లాస్ అందరికీ సేమ్, టీచర్ అందరికీ సేమ్, అందరికి టైం కూడా సేమ్ కదా. ఫెసిలిటీస్ అన్నీ సేమ్ అయినప్పుడు మరి ఇలా ఈ వేరియేషన్స్ ఎందుకు ఉన్నాయి? సో వాళ్ళకంటూ ఓ లక్ష్యం ఉండాలి. సో ఉన్న సోర్సింగ్ ఏవైతే ఉంటాయో ఆ సోర్సింగ్ ఆపర్చునిటీ ఆర్ సోర్సింగ్ని బట్టి మన దగ్గర ఉన్న ఎబిలిటీస్, సామర్థ్యాలు ఏంది, ఆ సామర్థ్యాన్ని వాడుకుంటూ ఆ ఆపర్చునిటీని మ్యాచ్ చేసుకొని సింగిల్ ఫోకస్తో, డైవర్షన్స్ లేకుండా సింగిల్ ఫోకస్తో ప్రయాణిస్తే ఏ సబ్జెక్ట్ అయినా సరే, మనీ ఒక్కటి కాదండి, ఈవెన్ చదువులో అయినా సరే, ఉద్యోగంలో అయినా సరే, వ్యాపారంలో అయినా సరే, మార్కెటింగ్లో అయినా సరే, ఏదైనా సరే, ఏ విషయంలో అయినా సక్సెస్ కావచ్చు. డీవియేషన్స్ ఉండకూడదు. ఓకే, ఒక రైట్ మెంటర్ ఉండాలి మన పక్కన. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి వ్యక్తిలో కూడా ఎబిలిటీసు, డిజబిలిటీసు, సామర్థ్యాలు, లోపాలు రెండూ ఉంటాయి. కానీ మన చుట్టుపక్కల ప్రపంచం మనకి ఏం నేర్పిస్తుంది, ఏం చూపిస్తుంది? మనలో లోపాలే చూపిస్తుంది. అవి చూసుకొని నా వల్ల కాదని అయిపోతూ ఉంటారు. కానీ నమ్మగలిగితే ప్రతి వ్యక్తిలో కూడా సామర్థ్యాలు ఉన్నాయి. ఆ సామర్థ్యాలను గుర్తించి నీతో గొప్ప కార్యాలు చేయించగలిగే ఒక మెంటర్ ఉండాలి. మెంటర్ అనేవాడు ఈరోజు కంపల్సరీ అండి. సో అలాంటి మెంటర్ని పెట్టుకొని ఏ విషయంలో మీరు ఎదగవచ్చు. ఏ విషయంలో ఎదగవచ్చు. బిజినెస్లో కూడా సక్సెస్ కావచ్చు. నేను ఎన్నో ఫెయిల్ అయిన బిజినెస్ ఎలా సక్సెస్ చేయాలో కూడా నేను ప్రాక్టికల్గా ఎంతోమందికి సలహాలు ఇచ్చి ఈరోజు హ్యాపీగా వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు. రైట్. నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా కార్పొరేట్ మార్కెటింగ్ కోచ్ అని ఇంట్రడ్యూస్ చేస్తాను. అసలు కార్పొరేట్ మార్కెటింగ్ కోచ్ అంటే ఏంది నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. కార్పొరేట్ ఫస్ట్ పదం, రెండోది మార్కెటింగ్, మూడోది కోచ్. ఈ మూడింటిని విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చెప్పండి. కార్పొరేట్ ఏంది? కార్పొరేట్ అంటే లోకల్ గురించి తెలిస్తే అప్పుడు కార్పొరేట్ వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు మార్కెటింగ్ తీసుకున్నారు, లోకల్ మార్కెటింగ్ ఉంటుంది, కార్పొరేట్ మార్కెటింగ్ ఉంటుంది. లోకల్ బిజినెస్ ఉంటుంది, కార్పొరేట్ బిజినెస్ ఉంటుంది. లోకల్ పర్సన్ ఉంటారు, కొంచెం అఫీషియల్ పర్సన్ ఉంటారు. am I right or wrong? సో కాబట్టి నేను నేర్పించేది మీరు చూసినా మీకు తెలిసిన లోకల్ కాదు, ఒక కార్పొరేట్ స్టైల్లో నేను నేర్పిస్తాను. కార్పొరేట్ స్టైల్. రైట్. రెండోది మార్కెటింగ్. మార్కెటింగ్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ రెండు ఉంటాయి. సేల్స్ ఆర్ డిఫరెంట్, మార్కెటింగ్ ఆర్ డిఫరెంట్. సో కాబట్టి నేను నేర్పించేది మార్కెటింగ్. సేల్స్లో మీకు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, మనీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, కానీ మార్కెటింగ్లో టైమే ఇన్వెస్ట్మెంట్. చూసారా ఇక్కడ వేరియేషన్? మీకు సేల్స్లో మీరు ఏ బిజినెస్ చేయాలన్నా కానీ, ఈవెన్ కిరాణా షాప్ నుంచి కంపెనీ వరకు ఏది పెట్టినా కూడా మీకు డబ్బులు పెట్టాలి, క్యాపిటల్ అమౌంట్ కావాలి. సో ఆ స్తోమత లేని వాళ్ళే ఎక్కువ మంది నా దగ్గరకు వస్తారు. కాబట్టి మీ దగ్గర ఉన్న టైంని ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏం చేయొచ్చో నేను నేర్పిస్తా. కాబట్టి నేను మార్కెటింగ్ అనే కాన్సెప్ట్లో నేను ఎక్స్పర్ట్ని. దాంట్లో కూడా చెప్తా. కానీ నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది డబ్బులు లేని వాళ్ళు, అప్పులు ఉన్న వాళ్ళు, రైట్, చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు. పాప మొన్న కూడా ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, ఏమని? సో నేను ఇన్సూరెన్స్ తీసుకొని, ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి అప్లై చేసి దాన్ని తీసుకొని మినిమం ఒక 3 months కట్టి సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా సార్, నా ఫ్యామిలీ అన్నా బాగుంటారు కదా అనేసి. సో ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారండి నా దగ్గరికి. సో ఎందుకంటే డబ్బులు ఉండవు నా దగ్గరకు వచ్చే వాళ్ళు, ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. నేనే చెప్తున్నా, 100% డబ్బులు ఉండవు. కానీ 100% చాలామంది దగ్గర టైం ఉంది, ఆ టైంని వాడుకోవడం రాదు. సో దిస్ ఇస్ కాల్డ్ మార్కెటింగ్. రైట్. నేను టైంనే ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసేది మార్కెటింగ్. సో మీకు కార్పొరేట్ అర్థమైంది, లోకల్ గాంధీ కార్పొరేట్, మార్కెటింగ్ సేల్స్ గాంధీ మార్కెటింగ్. సో కోచ్ అన్న నేను. కోచ్ అనే పదం ఎందుకు వాడతారు? సో ఇక్కడ రెండు ఉంటాయండి, ఒకటి ట్రైనర్, రెండోది కోచ్. సో ట్రైనర్ అంటే ఏంది? నేర్పించేవాడిని ట్రైనర్ అంటారు. ఎలా మారితే, ఏమి నేర్చుకుంటే, ఏమి చేస్తే ఏది వస్తుందో నేర్పిస్తారు. వీళ్ళకి తెలుసు, మంచిగా నేర్పిస్తారు. లైక్ ఏ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్ల లాగా నేర్పిస్తారు. డయాస్లు ఎక్కి మంచి స్పీచ్లు ఇస్తారు. తప్పేం కాదండి, వాళ్ళకి తెలుసు. వాళ్ళు చెప్పేది కూడా అవాస్తవం అనట్లేదు, వాస్తవమే. సో జరిగే విషయాలే చెప్తారు. సో కానీ ఇక్కడ తేడా ఏంటంటే వాళ్ళు చేయరు. వీళ్ళు మీ డబ్బు విషయం మాట్లాడగలరు. అంటే కోటీశ్వర్లు ఎలా కావాలో వీళ్ళు నేర్పించగలుగుతారు. మరి వీళ్ళు కోటీశ్వర్లు గారు లైఫ్లో. ఐఏఎస్ కోచింగ్ ఇస్తారు, కానీ ఐఏఎస్ అవుతున్నారా కోచింగ్ ఇచ్చేవాళ్ళు? అవును. మరి కోచ్ అంటే ఐఏఎస్లను తయారు చేస్తారు వాళ్ళు, కానీ వీళ్ళు ఐఏఎస్లు గారు. అలానే ట్రైనర్స్ ఏంటంటే వీళ్ళు ట్రైనింగ్స్ ఇస్తారు, కానీ వీళ్ళు సంపాదించరు పాపం. కానీ నేనేం చేశానంటే, నేను ట్రైనింగ్లు ఇవ్వను. నేను ఏదైతే చిన్నప్పటి నుంచి ఏమేమి పనులు చేశానో,
మార్కెటింగ్ అంటే ఏంది, సేల్స్ అంటే ఏంది, ఎలా కష్టపడ్డాను, ఏం చేశాను. మార్కెటింగ్లోకి వచ్చినప్పుడు ఒకప్పుడు జనరల్గా మీ అందరికీ తెలిసిన ఓపెన్ మార్కెటింగ్లో అన్నీ చేసి ఎన్ని కష్టాలు ఉన్నాయి, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. ఓకే. అసలు ఈ సమాజంలో కన్జ్యూమర్ అంటే ఏంది, కస్టమర్ ఏంది, వాళ్ళ నీడ్ ఏంది, వాళ్ళ మైండ్ సెట్ ఏంది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, అసలు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే. సో దానికి అనుకూలంగా మనం ఎలా మారాలి, ఇవన్నీ నేను ప్రాక్టికల్గా నేను మారి, నేను చేసి, నేను ఎక్స్పీరియన్స్ చేసి, నేను ఎన్నో ఫెయిల్యూర్స్ చూసి, ఎన్నో సక్సెస్లు చూసి, ఎంతో సంపాదించి, ఇప్పుడు నాకంటూ ఒక లైన్ నేను డిజైన్ చేసి నేను నేర్పిస్తున్నాను. ఓకే. అంటే నేను నేర్పించేది ఏంది, నా లైఫ్లో నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో పాటు టోటల్గా ఇప్పుడున్న అప్డేట్ వర్షన్లో ఏం చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. నేను చేసింది నీతో చేపిస్తున్నా, వాళ్ళని కోచ్ అంటారు. నేను చేయకుండా నీతో చేపిస్తున్నా, ట్రైనర్ అంటారు. ఈ వేరియేషన్ ఉంది. ఓకే. సో నేను ఎలా సంపాదించానో అలా ఎలా నువ్వు సంపాదించగలవో నీకు నేర్పిస్తున్నాను. సో దాన్ని వాళ్ళని కోచ్ అంటారు. ఓకే. సో కార్పొరేట్ మార్కెటింగ్ కోచ్. షేక్ వలీ పాషా గారు, ఎస్ సార్. మీరు ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుంటారు మీరు, టు బి ఆనెస్ట్? సార్ నంబర్తో ఏం పని ఉంది, కానీ ప్రతి ఒక్క రూపాయి కూడా, నేను సంపాదించిన ప్రతి రూపాయి కూడా ట్యాక్స్ పేయమని. నా చేతికి రాకముందే ట్యాక్స్ కట్ అవుతుంది, నా చేతికి వచ్చిన తర్వాత జిఎస్టీ కట్ అవుతుంది. ఓకే. సో టోటల్ ట్యాక్స్ పేయి జిఎస్టీ. హ్యాపీగా హైదరాబాద్లో చెప్పాను లాస్ట్ వీడియోలోనే, మీరు ఇంటికి కూడా వచ్చారు. అవును. 8 బెడ్రూమ్స్ విల్లా బంజారా హిల్స్లో కట్టుకున్నాను. హెర్లీ డేవిడ్సన్ బైకు, రేంజ్ రోవర్ కారు, చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్, ఫ్యామిలీ హ్యాపీ, ఒకతే కూతురు, హ్యాపీ లైఫ్. ఎక్కువ నేను ఉంచుకున్నది లేదా సంపాదించుకున్న దాంట్లో నాకంటూ నేను దాచుకున్న దానికంటే ఖర్చు పెట్టింది ఎక్కువ. ఎందుకు ఈ ఖర్చు పెట్టడం కాన్సెప్ట్ ఎందుకు మీకు? ఖర్చు పెట్టడం వల్ల మీకు వచ్చే లాభం ఏంది? చెప్పాను కదండి, ఇప్పుడు మనందరం కూడా ఇండిపెండెంట్ ఇండియా, స్వాతంత్రం సంపాదించేసి మనం భారతీయులం, మన దేశము అని బ్రిటిష్ వాళ్ళని మనం తరిమి కొట్టాము అనుకుంటున్నాం. వాళ్ళు వెళ్ళారు, ఓకే, వాట్ ఎవర్ ఇట్. సో మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. మరి ఆర్థిక స్వాతంత్రం గురించి ఎవరైనా పోరాడుతున్నారా? సార్, ఇండియా షుడ్ బికమ్ రిచ్ అండి. ఎవరు షేక్ వలీ పాషా ఎవరు ఆర్థిక స్వాతంత్రం గురించి మాట్లాడడానికి? గాంధీకి ఏం సంబంధం అండి ఇండియా గురించి? సుభాష్ చంద్రబోస్ గారికి ఏం సంబంధం అండి ఇండియా గురించి? భగత్ సింగ్ గారికి ఏం సంబంధం అండి? ఇవన్నీ మాట్లాడుకుంటే వాళ్ళ ఇంటి వరకు చూసుకోవచ్చు కదా, లేదా వాళ్ళ కులం వరకు. కొంతమంది ఉంటారు కదా, కుల పిచ్చి, మత పిచ్చి, ప్రాంతీయ పిచ్చి, పార్టీ పిచ్చి, అంతవరకే ఆగుతారు. నాకు నా దేశం అంటే పిచ్చి అండి. నేను పుట్టిన నా భారతదేశంలో ఆర్థిక స్వేచ్ఛను చూడాలి. నాకు ఎప్పటి నుంచో ఉందండి. ₹1 బిల్లు ఇస్తే $1 రావాలి, మనకి ₹100 ఇస్తే $1 వస్తుంది. ఎందుకు రాదు? తేడా ఒకటే, మన దగ్గర ఇప్పటికి కూడా డ్రీమ్స్లో బతుకుతున్నాం కానీ గోల్స్ పెట్టుకోవడం తెలియట్లా. సో నేను అవి కూడా నేను నేర్పిస్తూ ఉంటా, అసలు ఎలా సక్సెస్ కావాలి. రైట్. ఈ ఎన్కౌంటర్లో క్లియర్గా అంటే ఒక సాధారణ మధ్యతరగతి నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు మీరు అంటున్నటువంటి కార్పొరేట్ మార్కెటింగ్ కోచ్ అంటే మీ ద్వారా ఒకవేళ డెవలప్ కావాలన్నా, లేకపోతే మీరు అంటున్నట్టు కోటీశ్వర్లుగా కావాలన్నా అవ్వగలరా? కోటీశ్వర్లం తయారు కూడా చేయగలరు. వీళ్ళు కావటం కాదు, కోటీశ్వర్లం తయారు కూడా చేయగలరు. అంటే వీళ్ళు అయ్యి చేస్తారు, అంతేనా? అదే కదా. వాటికి సంబంధించిన సీక్రెట్స్ ఏమైనా ఉంటే చెప్పగలుగుతారా మాకు? డెఫినెట్గా అండి. ఓపెన్గా అంతే కదా ఎన్కౌంటర్ అంటే. మరి సో ఓపెన్గా మాట్లాడుకుందాం. రైట్. ఓకే. నేను మీ దగ్గరికి ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిని తీసుకొస్తాను. నా దగ్గరికి తేకండి. మీ దగ్గర తీసుకురావద్దు. నిరుపేద వద్దు, పేద వద్దు, ధనవంతులు వద్దు. జీవితంలో ఎలాగైనా ఎదగాలి, అవకాశం దొరికితే కష్టపడే లక్షణం ఉన్న వాళ్ళని తీసుకురండి. చలో మీరు అంటున్నట్టే అనేది అది. చలో మీరు అంతసేపు చూడండి క్రాంతి గారు, ఏమనుకోకండి, సారీ టు డిస్టర్బ్ యూ. ఎంతసేపు మనం గుడిసెలో ఉండేవాడిని కోటీశ్వరిని చేస్తావా, అడుక్కునేవాడిని కోటీశ్వరిని చేయగలుగుతావా? లేకుంటే కోటీశ్వరుని కూడా కోటీశ్వరుడులాగా నేను ఉంచలేనండి. ఆల్రెడీ కోట్లు ఉన్నాయి, చనిపోయే వరకు వాడు కోటీశ్వరుడుగానే ఉండాలి అంటే నేను ఉంచలేను. మనీ మేనేజ్మెంట్ తెలియదు వాడికి, డబ్బు నిలబెట్టుకోవడం తెలియదు, డబ్బును వాడుకోవడం తెలియదు. ఓకే. అలాంటి వాడిని అంటారు కదా, కూర్చొని తింటే కొండలు కూడా కరుగుతాయని. సో ఈ క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే, మీరు నిరుపేదవాడిని కోటీశ్వరుని చేస్తారంటున్నారు కదా, కోటీశ్వరుని కూడా కోటీశ్వరుడిగా ఉంచలేము మనం. ఓకే. విల్ పవర్ అండి. లైఫ్లో నేను పేదవాడు లైఫ్లో నేను కోటీశ్వరుని కావాలి అనేటువంటి విల్ పవర్, కసి ఉండాలి. నా లైఫ్ స్టోరీ మీకు చెప్పాను నేను ఆల్రెడీ. తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయి దాకా ఎదిగిన నేను. ఈరోజు ఒకప్పుడు తినడానికి తిండి లేదు, ఈరోజు తినడానికి సమయం లేదు. ఎందుకని? ఆ విల్ పవర్ ఉంది. పేదరికంలో ఉన్నప్పుడు ఎలాగైనా నాకు ధనవంతుని కావాలి, సొంతిల్లు ఉండాలి, కారులో తిరగాలి, నేను రిచ్ కావాలి అనే కోరిక ఉండేది. అది అయిపోయిన తర్వాత నాలాంటి కసి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని కూడా నాలాగా నేను తయారు చేయగలుగుతా అనే థాట్ వచ్చినప్పుడు ఈ 0 to Hero అనేది పెట్టి నేను విల్ పవర్ ఉన్న వాళ్ళని తీసుకురండి. అవకాశం దొరికితే కష్టపడే లక్షణాలు ఉన్న వాళ్ళు కావాలి. అంటే మీరు అంటున్నట్టే
క్లియర్గా అంటే ఒక విల్ పవర్ ఉండి ఖచ్చితంగా జీవితంలో ఏదో సాధించాలి, ఇప్పుడున్నది అంటే నేను పుట్టింది నేను ఉన్న పరిస్థితి ఇది కాదు, ఇంకొంత మెరుగైన పరిస్థితుల్లో మెరుగైన సిచ్యువేషన్లో నేను ఉండాలి అని భావించే ఒక వ్యక్తిని నేను మీ దగ్గర తీసుకొస్తాను. డెఫినెట్ మీరు ఒక కోటీశ్వరునిగా తయారు చేసి కోటీశ్వరులుగా తయారు చేయగలిగే శక్తిని తనకిస్తారా? డెఫినెట్గా అండి. 100% ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం, ఉన్నత స్థానం నుంచి అత్యున్నత స్థానం, అత్యున్నత స్థానం నుంచి మహోన్నత స్థానానికి ఎలా ఎదగాలో నాలాగా నేను తయారు చేస్తా. నాకంటే తక్కువ టైంలో తయారు చేస్తా. ఎందుకంటే నేను రీచ్ అయినా ఆ దారి నాకు తెలుసు. నేను నడిచిన ప్రతి బాటలో ముళ్ళన్నీ ఏరి పూలు పరిచి రెడీగా ఉంచా. నడవాలనే తపన, నడిచే శక్తి మీలో ఉంటే, విల్ పవర్ నేను అనేది అది ఉంటే డెఫినెట్గా నేను సక్సెస్ చేసి చూపిస్తా. ఎన్కౌంటర్లో మీరు చెప్తా ఉన్నా? ఎస్, 100%. ఎన్కౌంటర్ సాక్షిగా, మీ సాక్షిగా నేను చెప్తున్నా ఆడియన్స్ అందరికీ. ఓకే, రైట్. అంటే ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్న ఒక పర్సన్ ఆయన మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏమైనా మార్కెటింగ్ ఫీల్డ్లో కావచ్చు, సక్సెస్ కావాలంటే కావాల్సిన బేసిక్ సూత్రాలు ఏముంటాయి? చూడండి, మార్కెటింగ్ అంటే రియల్ ఎస్టేట్ ఒకటి కదండి. మార్కెటింగ్ అంటేనే ఇవాళ మీకు మాట చెప్తున్నాను నేను. మార్కెటింగ్ అంటే అసలు ఏందో తెలుసా? మార్కెటింగ్ అనే పవర్, చాలామంది మార్కెటింగ్ని రైట్ అంటే అర్థం తెలియక, మీనింగ్ తెలియక, డెఫినేషన్ తెలియక మార్కెటింగ్ అంటే ఏదో రోడ్ల మీద తిరిగేది అనుకుంటారు. అసలు మార్కెటింగా అన్నట్టు మాట్లాడతారు. మన సౌత్ ఇండియాలో మరీ ఘోరం మార్కెటింగ్ అంటే. వాల్యూ ఉండదు. కొంచెం అదే మీరు నార్త్ ఇండియా వెళ్ళండి, ఈవెన్ ముంబై, ఢిల్లీ, పూనా ఇలాంటి కొన్ని ఏరియాల్లో మార్కెటింగ్ పర్సన్స్ వాళ్ళు చదువు ఎంబీఏలు చదివి ఎంబీఏ మార్కెటింగ్లు చేసి ఒక ఆఫీస్ పెట్టుకొని మంచి లాంగ్వేజ్ మాట్లాడుతూ ప్రొఫెషనల్గా డ్రెస్ వేసుకుంటూ ఒక ఆఫీస్ పెట్టుకొని నేను పలాని కాన్సెప్ట్కి నేను ఒక మార్కెటింగ్ పర్సన్ని, నేను బ్రోకర్ని. ఇక్కడ బ్రోకర్ అంటే బూతు చెప్తున్నా. మార్కెటింగ్ అనేది లేకపోతే ఈరోజు మనకు తిండి కూడా లేదండి. ఓకే. ఎందుకంటే మార్కెటింగ్ లేకపోతే మన ఇంటికి ఆహారం వస్తువులు వస్తున్నాయా? రావు. మార్కెటింగ్ లేకపోతే మన దగ్గర మన వాడే ఏ వస్తువు మన దగ్గరికి రాదే. అవును. మార్కెటింగ్ లేకపోతే ఏ బిజినెస్ లేదే. మార్కెటింగ్ లేకపోతే జాబ్స్ లేవు కదా. మార్కెటింగ్ లేకపోతే మనిషికి జీవనం ఏముంది? మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఈరోజు సమాజానికి అర్థం కావట్లా, దాన్ని చిన్న చూపు చూస్తున్నారు. నేను అందుకే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటా. ఓకే. మార్కెటింగ్ లేకపోతే మనిషి ఏ జంతువైనా జీవించగలుగుతుందేమో కానీ మనిషి జీవించలేడు భూమి మీద. ఏది మన దాకా రాదు. ఏది రావాలన్నా మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, స్టెప్ బై స్టెప్. అది జరుగుతూ మన దాకా చేరుతుంది. ఏ వస్తువు అయినా సరే, ఏ కాన్సెప్ట్ అయినా సరే. రైట్. అంటే బేసిక్గా ఏం నేర్చుకోవాలి అన్నారు కదా మీరు? పవర్ ఆఫ్ ఆస్కింగ్ అంటారండి. పవర్ ఆఫ్ ఆస్కింగ్. పవర్ ఆఫ్ ఆస్కింగ్ అంటే మళ్ళీ అడుక్కోవటం కాదు. ఏ ఫర్ యాటిట్యూడ్, ఎస్ ఫర్ స్కిల్స్, కే ఫర్ నాలెడ్జ్. ఆస్క్ అంటే యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్, ఈ మూడు నేర్చుకుంటే యూ విల్ బికమ్ కింగ్ ఇన్ ద మార్కెటింగ్. అది తెలియక అందుకే అంటుంటాను, నేను కార్పొరేట్ మార్కెటింగ్తో పాటు మోడర్న్ మార్కెటింగ్ కూడా నేర్పిస్తున్నా. ఈ మోడర్న్ మార్కెటింగ్ అంటే అదే పాత విధానాలు కాకుండా. మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నారు మార్కెటింగ్ అంటే ఏముందండి, మీరు కింద కారు పెట్టి పైకి ఎక్కి దిగే లోపల వైపర్కి ఒక బ్రోచర్ పెట్టేస్తారు, అదే కదా మార్కెటింగ్ అంటే అని అడిగారు మీరు. అవును. సరే. సో అది అవుట్డేటెడ్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్. ఇవాళ 98% మంది కూడా ఆ పాత విధానాలే అవలంబిస్తున్నారు. రోడ్ల మీద తిరగటం, బ్రోచర్లు వంచటం, కెన్ఓపీలేసి కూర్చోవటం, టెలికాలింగ్ చేసి అడగటము, డోర్ నాక్స్కి వెళ్ళటము, డిజిటల్ మార్కెటింగ్ అని ప్యాకేజీలు డబ్బులు పెట్టి ప్యాకేజీలు డబ్బులు వేస్ట్ చేసుకోవటం, ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ అవుట్డేటెడ్ అండి. వస్తు మార్పిడి కాలం గుర్తుందా మీకు? అవును. ఒకప్పుడు మన తాతల కాలంలో ఉండేది, ముత్తాతల కాలంలో ఉండేది. మన దగ్గర ఉన్న, నా దగ్గర ఉన్న వస్తువు నాకు ఇచ్చి మీ దగ్గర, నాకు అవసరమైన వస్తువు మీ దగ్గర ఉంటే అది కూడా నా వస్తువు మీకు ఇస్తా. మీ దగ్గర ఉన్న వస్తువు నాకు ఇవ్వాలి. మళ్ళీ మన కన్వర్సేషన్ మ్యాచ్ కావాలి. మీరు ఒప్పుకోవాలి, నేను ఒప్పుకోవాలి. అలా వస్తు మార్పిడి కాలంలో చేసే విధానాలు ఏవైతే ఉన్నాయో ఒకళ్ళని అడుక్కునేది, ఇప్పటికి అవే చేస్తున్నారు. సో ఈరోజు మార్కెటింగ్ పర్సన్స్ మైండ్ సెట్ మారలేదు. అదే ప్రాసెస్, స్ట్రాటజీస్, పనిచేసే విధానాలు మారలేదు. కానీ కన్జ్యూమర్, కస్టమర్ వాళ్ళ నీడ్ మారింది. వాళ్ళ అవసరాలు మారినాయి. ఈరోజు ఎవరు ఎదురు చూడట్లేదు. నా ఇంటికి వచ్చి ఎవరో డోర్ కొట్టాలనో, నాకు కాల్ చేసి ఏదో డీటెయిల్స్ చెప్పాలనో, నేను వెళ్తూ ఉంటే ఎవరో బ్రోచర్ ఇవ్వాలనో. సో ఇవి ఎవరు ఆలోచించట్లేదు, అంత టైం లేదు, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు. ఒకప్పుడు జరిగింది అది కాలం. సో ఇప్పుడు ఉన్న మనం ఏదైనా సక్సెస్ కావాలి, చాలామంది బాధపడుతుంటారు మార్కెటింగ్ వాళ్ళు. నేను పని చేస్తున్నా, రిజల్ట్ రావట్లేదు, ఎఫర్ట్స్ పెడుతున్నా, సేల్స్ రావట్లేదు, క్లోజ్ కావట్లేదు డీల్స్. ఎందుకని క్లోజ్ కావట్లేదండి? మీరు అవుట్డేటెడ్ ప్రాసెస్లో పోతుంటే కస్టమర్ అప్డేట్ అయి ఉన్నాడు. బట్ అంటే చాలామంది చెప్పేది ఏంటంటే మార్కెటింగ్లో ఫీల్డ్ మార్కెటింగ్ చాలా కీ రోల్ పోషిస్తుంది, ఫీల్డ్ మార్కెటింగ్ ఇంపార్టెంట్ అని అంటారు కదా, అది కాదంటారా? 100% కాదు. 100% ఆ రోజులు పోయినాయి అండి. ఓకే. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లు చూసే రోజులు ఉన్నాయా? ఓపుకుందా మీకు? క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ చూసే ఓపుకుందా మీకు?
5 రోజులు మ్యాచ్ జరిగేది, అవునా? ఇప్పుడు ఎవరైనా ఆడుతున్నారా? పోనీ ఆడినా చూసే అంత టైం ఉందా? ఒకప్పుడు 5 రోజుల మ్యాచ్ని కూడా టీవీ ముందు కూర్చొని చూసిన వాళ్ళు లేరా? అవును, ఉన్నారు. ఈరోజు ప్లేయర్స్ ఆడాలంటే ఆడేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఉన్నారు, కానీ చూసే ఓపిక ప్రేక్షకులకు లేదు. ఆమె రైట్ ఆర్ రాంగ్? అవును. సో అందుకే వాళ్ళు ఆడట్లేదు ఇప్పుడు. సో దాని తర్వాత వన్ డేలు వచ్చినాయి, వన్ డే మ్యాచ్లు వచ్చినాయి. వన్ డే మొత్తం ఆడితే వీళ్ళు వన్ డే టీవీ ముందు కూర్చొని చూసేవాళ్ళు, స్టేడియంకి వెళ్ళి చూసేవాళ్ళు, వాట్ ఎవర్ ఇట్, వన్ డే మ్యాచ్ జరిగేది. ఇప్పుడు వన్ డే మ్యాచ్ ఆడటానికి ప్లేయర్స్ రెడీగా ఉన్నా చూసే ఓపిక ప్రేక్షకులకు లేదు. ఆమె రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ఏంది? 20 మ్యాచెస్, 20 ఓవర్స్ వీళ్ళు, 20 ఓవర్స్ వాళ్ళు. 2020లో కేల్కతం దుకాన్ బంద్, ఎవరు గెలిచిండి ఏంది? సో ఆ 4 hours చూసే టైం ఉంది. రేపు 10 కూడా రావచ్చు. ఓకే, 20 కాదు, 10 hours మ్యాచ్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రేక్షకుల నీడుని బట్టి ఆట జరుగుతుంది. అలానే ఏదైనా సేల్స్ అండ్ మార్కెటింగ్లో కస్టమర్ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అల్టిమేట్గా కస్టమర్ ఈజ్ గాడ్. ఓకే, వాళ్ళ అవసరాన్ని బట్టి మన విధానాలు మార్చుకోవాలి తప్ప నేను ఇట్లనే పని చేస్తాను నువ్వు కొనాలంటే వాళ్ళు కొనట్లేదు. అందుకే సేల్స్ రావట్లేదు. ఓకే, అందరూ అంటారు మార్కెటింగ్లో సేల్స్ రావట్లేదు. ఎందుకు వస్తాయి? నీకెవరో నేర్పారు, నువ్వు అట్లనే పని చేస్తున్నావు. ఆయనకి నేర్పిన నీకెవరు నేర్పారు? ఆయన ఎవరి దగ్గర నేర్చుకొని నీకు నేర్పిండు. ఓకే, అంటే నువ్వు ఏ జనరేషన్ ప్రకారం పని చేస్తున్నావు? వస్తు మార్పిడి కాలం నాటివి ఇవి. ఓకే, ఒక డిఫరెంట్ వే ప్లాన్ చేసిన మోడర్న్ మార్కెటింగ్ అని కొత్త విధానాలు. అసలు ఎలా పని చేయాలి, ఎలా పని చేస్తే సేల్స్ వస్తాయి? మీరు చెప్తుంటే కొన్నిసార్లు విన్నా. లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా మనం డిస్కషన్ చేసినాం. యూసీపీ, యూఎస్పీ, ఈ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు మీరు. దీని గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. సో అసలు ఏంటిది? సో యూసీపీ, యూఎస్పీ అనేది నేను డిజైన్ చేసిన కీ పాయింట్స్ అండి, మాస్టర్ కీస్. అవి మాస్టర్ కీస్ నిజంగా. యూసీపీ అంటే యూనిక్ కనెక్టింగ్ పాయింట్, యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్. ఈ యూనిట్ కనెక్టింగ్ పాయింట్ అంటే ఫస్ట్ యూసీపీ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా సేల్స్మెన్స్ ఎవరైతే మార్కెటింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళ పాత విధానాలన్నీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఏంటంటే ఎవరి దగ్గరైనా అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు జనరల్గా ఏమంటే ఫస్ట్ విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఇంట్లోకి వెళ్ళగానే మా బ్యాగ్ తీసి బ్రోచర్ బయట పెట్టేసి మా కంపెనీ ఇది, మా ప్రోడక్ట్ ఇది, దాని ఫీచర్స్ ఇవి, దాని బెనిఫిట్స్ ఇవి అనేసి మొదలు పెట్టేస్తారు. అవును, రైట్. ఇది జనరల్గా జరుగుతుంది. నేనేం చేస్తానంటే అది కాదు ఫస్ట్. ఎందుకంటే ఏ సేల్ అయినా కానీ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. నా ఎక్స్పీరియన్స్తో నేను డిజైన్ చేసింది. ప్రజెంటేషన్ మీకు 99% క్లోజ్ అయ్యేది ప్రజెంటేషన్. అక్కడ నీ యూసీపీ ఏం యూజ్ చేసినావు? యూసీపీ అంటే నేను ఒక ప్రోడక్ట్ క్రాంతి గారికి అమ్మాలి అని నేను డిసైడ్ అయితే ఫస్ట్ క్రాంతి గారిని నేను పరిచయం పెంచుకోవాలి. పరిచయం పెంచుకోవాలంటే ఏదో ఫంక్షన్లో కలవటం కదండి. మీరు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఒక 30 minutes అపాయింట్మెంట్. ఆ 30 minutesలో దగ్గర ఒక 20 minutes నేను మీకు రాగానే నేను విజిటింగ్ కార్డ్ ఇవ్వను. మీరు నన్ను ఇన్వైట్ చేశారు, నేను మార్కెటింగ్ పర్సన్ని, నేను మీకు విజిటింగ్ కార్డ్ ఇవ్వను, నా బ్యాగ్ తీసి బ్రోచర్ బయట పెట్టను. ఫస్ట్ మిమ్మల్ని కలిసి మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి మీతో కూర్చొని మంచి స్మైల్తో, యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. నేను ఇందాకన్నా కదా, యాటిట్యూడ్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్, ఈ 3 బాగా నేర్పిస్తాను నేను దాంట్లో మాస్టర్ని కాదు, గ్రాండ్ మాస్టర్ని. రైట్. సో యాటిట్యూడ్, ఎందుకంటే చూడండి, నాలెడ్జ్ బాగా ఉంటే సేల్స్ బాగా వస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. నాలెడ్జ్ బాగుంటే సేల్స్ బాగా వస్తాయని. కానీ నాలెడ్జ్ అనేది 7% ఎదురుగా వినే వ్యక్తి మీద ఇంపాక్ట్ ఉంటుందండి, ప్రభావం. స్కిల్స్ 38% ఉంటుంది, 55% యాటిట్యూడ్. నాలెడ్జ్ బాగుంటే సేల్స్ ఈజీ అవుతుందా? యాటిట్యూడ్ బాగుంటే సేల్స్ ఈజీ అవుతుందా? అప్పుడు 55% ఇంపాక్ట్. నేను మీ దగ్గర ముందు కూర్చున్నప్పుడు 55% ఇంపాక్ట్ యాటిట్యూడ్, 38% స్కిల్స్, నాలెడ్జ్ 7%. అయినా ఇది కూడా నేర్చుకోవాలి, కాదని కాదు. సో చాలామంది మైండ్లో ఏముంటుందంటే నాకు నాలెడ్జ్ బాగుంది, నేను సేల్స్ చేయగలుగుతా. కాదండి, ఫస్ట్ యాటిట్యూడ్. కన్సల్టెంట్గా ముందు అసలు నేను ఒక మంచి స్మైల్ని మెయింటైన్ చేస్తా. ఓ నీట్ డ్రెస్, మరీ హెవీగా అవసరం లేదు, 5 piece సూట్ వేస్తాను కాదు, ఉన్న డ్రెస్లో నీట్గా కనపడటం, మంచి చిన్న ఫ్రాగ్రెన్స్, ఏదైనా ఒక మంచి స్ప్రే కొట్టుకోవటం. రైట్. ఆ మాట్లాడే స్లాంగ్ కానీ, ఆ పదాలు కానీ స్పష్టంగా పలకడం, ఎదుటి వాళ్ళని తెలుసుకొని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, మీది ఆంధ్ర అయితే నేను మీ ఆంధ్ర స్లాంగ్లోకి వచ్చేస్తా కొంచెం. మీది తెలంగాణ అయితే నేను తెలంగాణ స్లాంగ్లో మాట్లాడతా.
రైట్. సో ఏదున్నా కానీ మీకు ఒక కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేయాలండి ఫస్ట్. ఓకే. కంఫర్ట్ జోన్ని, ఎస్ హీఈస్ రైట్ పర్సన్ వచ్చిండు నా దగ్గరికి, మనవాడు, ఎక్కడో అక్కడ మన అనే ఒక కనెక్టింగ్ పాయింట్ని క్రియేట్ చేసుకోగలగాలి. ఓకే. మార్కెటింగ్ పర్సన్ ఫస్ట్ చేయాల్సింది యూనిక్ కనెక్టింగ్ పాయింట్, ఓ మంచి యాటిట్యూడ్తో. సో అరగంట టైంలో కనీసం 15 నుంచి 20 నిమిషాలు మిమ్మల్ని నేను ఒక కంఫర్ట్ జోన్, అరే పాషా అనే వ్యక్తి వచ్చిండు, నిజంగా మార్కెటింగ్ ఎంతోమందిని చూసా కానీ వీడు రైట్ పర్సన్, ఓ మంచి స్మైల్ మెయింటైన్ చేసిండు, మంచి కలుపుగోలుగా మాట్లాడిండు, మళ్ళీ తర్వాత ఎక్కడో ఒక దగ్గర ప్రాంతం దగ్గర ఎక్కడో దగ్గర మనం జాబ్ దగ్గర కులం దగ్గర చదువు దగ్గర ఎక్కడో కనెక్ట్ చేసిండు నన్ను. మీరు ఎల్ఎల్బి చేసినట్టున్నారు. నేను అడ్వకేట్ని కదా, నేను కూడా ఎల్ఎల్బి చేసిన, పడాల రామరెడ్డి కాలేజ్ నాది. సో మీతో నేను డిస్కషన్ చేస్తే ఎక్కడ కలవకపోయినా చదువు దగ్గర కలుస్తుంది మన ఇద్దరికి. మీరు అడ్వకేట్, మీరు ఎల్ఎల్బి చేశారు, నేను ఎల్ఎల్బి చేసిన, ఎక్కడో ఒక డిస్కషన్ చేసుకొని మంచిగా మాట్లాడుకొని ఫ్యామిలీ గురించి తెలుసుకొని వాళ్ళ నేటివ్ ప్లేస్ గురించి తెలుసుకొని ఏం చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళ మంచి చెడులు తెలుసుకొని ఒక ఫ్రెండ్లీ డిస్కషన్ చేసి వాళ్ళకు ఒక కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేయటం. దిస్ ఇస్ కాల్డ్ యూనిక్ కనెక్టింగ్ పాయింట్. ఓకే. ఈ డిస్కషన్లో నేను క్రాంతి గారి ముందు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో, ప్రొడక్ట్ ఉందో, ఏ విషయం చెప్తే ఆయన దీన్ని తీసుకుంటారు అనే ఒక పాయింట్ని రికగ్నైజ్ చేయగలగాలి నేను. ఓకే. రికగ్నైజ్ రీసెంట్గా మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ప్రాపర్టీ అమ్ముదామని వచ్చిన, ఎక్కడో డిస్టెన్స్లో, రేపు రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో, ఈరోజు తక్కువ రేట్లో ఒక చిన్న 150 స్క్వేర్ యార్డ్స్ 100 స్క్వేర్ యార్డ్స్ నేను మీకు అమ్మాలి అనే ఒక థాట్ నాలో ఉంది. ఓకే. ఒక వెంచర్ సంబంధించిన ప్లాటు. మీకు రీసెంట్గా బాబు పుట్టిండు, ఈ డిస్కషన్లో నాకు తెలిసింది. రైట్. సో బాబుని, సార్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్ నేను బాబుని మంచి జర్నలిస్ట్ని తయారు చేస్తా, లేదా బిజినెస్ పెట్టిస్తా, లేదా పలాని హయ్యర్ స్టడీస్కి నేను పంపిస్తా, ఏదో ఒక డిస్కషన్లో మీరు చెప్తారు. చెప్పినప్పుడు నేను యూఎస్పి వాడతా. అప్పుడు నేను యూనిక్ సెల్లింగ్ పాయింట్, మీరు ఎందుకు కొనాలి అనే పాయింట్ని నేను వాడాలి అప్పుడు. ఓకే. ఈరోజు 1 year ఉన్న బాబు పేరు మీద మైనర్ రిజిస్ట్రేషన్ చేయించి మీరు గార్డియన్గా ఉంటే, ఆ బాబు చదువు అయిపోయి మేజర్ అయిపోయి ఒక 21 yearsకి వచ్చేసరికి ఈ ప్రాపర్టీ ఈరోజు మనం పెట్టే ఇంత రేపు ఇంత అవుతుంది. మీరు అనుకుంటున్న ఓ ఛానల్, బాబుకి ఓ శాటిలైట్ ఛానల్ పెట్టిద్దాం అనుకుంటున్నా అన్నారు. సపోజ్ మీ ప్యాషన్, శాటిలైట్ ఛానల్ ఆ రోజుల్లో పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? ఈ రోజే ఇంత అవుతుంది కదా, మరి ఆ రోజుల్లో. కానీ ఈరోజు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రేపు ఆ బాబుతో ఒక ఛానల్ ఓపెన్ చేయించవచ్చు, ఓ హయ్యర్ స్టడీస్కి పంపించవచ్చు అబ్రాడ్. సో అక్కడ ఆ పాయింట్ ఏది చెప్తే క్రాంతి గారికి ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చి ఎస్, ఒక కంఫర్ట్ జోన్లో సెట్ అయ్యి మన అనిపించుకున్న ఈ పర్సన్ నా నీడ్ని తెలుసుకొని తన ప్రోడక్ట్ని కనెక్ట్ చేసి చెప్పిండు. ఓకే. 90% అక్కడ అపాయింట్మెంట్లో ఆ సేల్ క్లోజ్ అండి. ఓకే. ఫార్మాలిటీ, మీరు డబ్బు పెట్టుకునే ప్రాపర్టీని సైట్ దాకా తీసుకెళ్లి చూపించడం అనేది ఫార్మాలిటీ. అది క్లోజింగ్ ఇడే అయిపోతుంది మనకి. మెంటల్లీ క్లోజ్ కావాలి ఫస్ట్, డిసైడ్ అయిపోవాలి, అక్కడ డిసిజన్ మేకింగ్ జరిగిపోవాలి, తీసుకోవాలని ఫిక్స్ అయిపోయింది. ఫార్మాలిటీగా స్థలం చూసి ఓ ఫోటో దిగేసి పేమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసి పెట్టిండు. ఎంత ఈజీ అండి. అవును. ఫస్ట్ పోగానే కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయకుండా నా కంపెనీ నా ప్రోడక్ట్ అని బ్రోచర్లు తీసి, బ్యాగ్లో నుంచి ఫైళ్ళు తీసి, పేపర్ కటింగ్లు తీసి, నా ఇన్సూరెన్సు, నా హెల్త్ కార్డు, నా అది, నా ప్రోడక్ట్, పిన్ టు ప్లేన్ ఏదైనానండి, యూసి ఎనీ ప్రోడక్ట్, చిన్న పిన్ నుంచి ప్రాపర్టీ వరకు కూడా ఏది సేల్ చేయాలన్నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఇంపార్టెంట్ చాలా. అంతేగాని ప్రోడక్ట్ చూపించడం కాదు, అపాయింట్మెంట్లోనే సేల్ క్లోజ్ అవుతుంది. ఓకే. సో అక్కడ యూసీపీ ఫస్ట్, దానికి టైం నేను అంటుంటాను. చెట్టును కొట్టడానికి మన దగ్గర 30 minutes టైం ఉందండి. ఒక మంచి చెట్టు ఉంది, పెద్దది టేక్ చెట్టు, దాన్ని కొట్టడానికి టాస్క్ ఇచ్చారు. 30 minutes లోపల చెట్టును కొట్టాలి. మీ చేతికి ఒక గొడ్డలు ఇచ్చారు, ఏం చేస్తారు మీరు? స్టార్ట్ కొడుతూనే ఉంటాం. కానీ నేనేం చేస్తా తెలుసా? ఫస్ట్ 10 to 15 minutes గొడ్డలకు సానబడతా. ఇది కదా ఇంపార్టెంట్. ముందు గొడ్డలకి సానబట్టే మీద పని పెట్టండి, చెట్టును కొట్టడం ఈజీ అయితే 10 minutesలో కొట్టి అవతల పడేసి తర్వాత 10 నిమిషాలు సాన పెడితే 10 నిమిషాల్లో కొట్టేసినావు. మన దగ్గర ఇంకా టైం ఎంత మిగిలింది? 10 నిమిషాలు ఉంటుంది. ఎదుటోడు అరగంటలో కూడా కొట్టలేడు. అట్లనే ప్రిపరేషన్ వర్క్ అనేది జరగాలి. యూసీపీ యూఎస్పీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. నేను డిజైన్ చేసినవి దాన్ని నేను లైవ్గా ట్రైనింగ్స్ ఇస్తుంటా, మాక్ డ్రిల్స్ పర్సన్స్ మీద అపాయింట్మెంట్స్లలో వాళ్ళకి లైవ్గా నేర్పిస్తూ ఉంటా. ఓకే. మీరు ఫ్రెషర్ పక్కన కూర్చోబెట్టుకొని ఒక అపాయింట్మెంట్లో నేను ఎలా మాట్లాడతానో ఏం చేస్తానో మీకు నేర్పిస్తాను. రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, అంటే ఈ సొల్యూషన్స్ కావచ్చు, మీరు చెప్పేటటువంటి ఈ ఫార్ములాస్ కావచ్చు, మనం కాసేపు పక్కన పెడితే
నిజంగా మార్కెటింగ్ ఎవరైనా చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా టైం ఉన్నవాళ్ళు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ టైం. బట్ అంటే మార్కెటింగ్ అనగానే ఓన్లీ మగవాళ్ళే చేయాలి, మగవాళ్ళే చేస్తారు అని అన్నది అంటే ఫిక్స్ అయి ఉంది ఈ సొసైటీలో. మహిళలకు అంటే ఈ ఇంటి దగ్గర ఉండి చేసుకోవడానికి వాళ్ళకి ఏమైనా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా? వాళ్ళు కూడా చేసుకోవచ్చా? ఫీల్డ్ వర్క్ చేయాలి. మరి లేడీస్కి కొంతమంది చేస్తున్నారు అయినా కూడా, కానీ చాలామంది ఫీల్డ్ వర్క్ అనేసరికి బయట వెళ్ళి అందరినీ అడుక్కోవటము, డోర్లు కొట్టి అడుక్కోవటము, బ్రోచర్లు ఇచ్చి అడుక్కోవటము, రోడ్ల మీద తిరగటము, ఇవి చెయ్యాలి. కాబట్టి లేడీస్ ముందుకు రావట్లేదండి. లేడీస్ ముందుకు రావట్లేదు. పాత విధానాల్లో నిజంగా లేడీస్ చేసేవాళ్ళు కాదు, ముందుకు వచ్చేవాళ్ళు కాదు. సో ఇవన్నీ ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు నేను నేర్పిస్తున్న ఏదైతే కొత్త విధానం ఉందో, వితౌట్ ఎనీ ఫీల్డ్ వర్క్ అంటుంటా కదా, ఫీల్డ్ వర్క్ లేకుండా ఒక కన్సల్టెంట్ టైప్ మార్కెటింగ్ నేర్పిస్తాను నేను. ప్రాక్టికల్గా మీరు ఒకళ్ళని అడగటం కాదు, మిమ్మల్నే వేరే వాళ్ళు అడగాలి. నాకు ఈ ప్రోడక్ట్ కావాలంటే నేను ఎంత డబ్బు రెడీ చేసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎన్నాళ్ళు, నాకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని మిమ్మల్ని ఒకళ్ళు అడిగేటట్టు మిమ్మల్ని నేను తయారు చేస్తాను కన్సల్టెంట్గా. అప్పుడు అందరు చేయొచ్చు కదా, లేడీస్ కూడా, లేడీస్ అండ్ జెంట్స్. అండ్ ఇంకో మాట అడుగుతున్నా, ఇదేమన్నా కట్టెలు కొట్టే పనా, రాళ్ళు కొట్టే పనా? కాదు కదా. మార్కెటింగ్ అనేది బలంతో చేసే పని కాదు కదా, తెలివితో చేసే పని. అవును కదా, మార్కెటింగ్ అనేది తెలివితో చేసేది కాదంటారా? తెలివితో చేయాలి కదా. కండబలం మగవాడి సొత్తు, మగవాడి బలం ఆడవాళ్ళకి వస్తుందా? రాదు. కష్టం కాదు, రాదండి. 10 జన్మలు ఎత్తినా మగవాడి బలం ఆడవాళ్ళకి రాదు. అలానే బుద్ధి బలం ఆడవాళ్ళ సొత్తు. ఏమో రైట్ ఆర్ రాంగ్? కరెక్ట్. మనం కూడా 10 జన్మలు ఎత్తినా మనం అనుకుంటాం వాళ్ళ తెలివితేటలు మనకు రావండి. మన వరకు మనకు ఉన్నాయి, కానీ వాళ్ళ తెలివితేటలు నేను ఒక చోట కూడా చెప్పిన, మనం కొడితే ఒక దెబ్బ, ఆడవాళ్ళు కొడితే చావు దెబ్బ. మైండ్తో ఉంటుంది ఇది, మైండ్తో చేసేది. మైండ్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంది? మగవాళ్ళ దగ్గర, ఆడవాళ్ళ దగ్గర మరి ఉన్నప్పుడు మరి మైండ్తో చేసే మార్కెటింగ్ ఇప్పుడు ఫీల్డ్ వర్క్ లేకుండా చేపిస్తుంటే అప్పుడు లేడీస్ చేయొచ్చా చేయకూడదు? అడగండి. చేయొచ్చా చేయకూడదు? 100% చేయొచ్చు కదా. సో ఇప్పుడు నేను వచ్చిన ఆడవాళ్ళకి కూడా చెప్తా, అమ్మ, జీరో టు హీరో అనేది ఆడవాళ్ళకి ఎలాంటి పీట వేస్తుంది అంటే, ఆడవాళ్ళు కంఫర్ట్గా ఉండే ప్లేస్ ఎక్కడ క్రాంతి గారు? కంఫర్ట్ ఇంట్లో ఉంటారు. ఇంట్లో కాదు, పుట్టిల్లు మెట్టినిల్లు. ఎక్కడ కంఫర్ట్ వాళ్ళు ఫీల్ అవుతారు? అడగండి కావాలంటే వాళ్ళని. మీ ఆవిడని అడగండి. మీరు ఎంత మంచిగా చూసుకున్నా తప్పు అనుకోకండి, ఏదో అనాలని కాదు. వాళ్ళ పుట్టినింటి మీద ఉన్న ప్రేమ, వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళల్లో ఉండే ఆనందము, అక్కడ ఉన్న 4 రోజులు 2 రోజులు వాళ్ళు ఎంత హ్యాపీగా, పుట్టి పెరిగిన ఇల్లు కదా, కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా. జీరో టు హీరో వచ్చే ఆడవాళ్ళకి పుట్టిల్లు లాంటిది. అంత కంఫర్ట్గా మీరు జీరో టు హీరోలో ఉండొచ్చు, నా దగ్గర నేర్చుకోవచ్చు. నేను మీ సొంత అన్న లాంటి వాడిని, హ్యాపీగా నేర్చుకోండి. మీరు పుట్టింటికి వెళ్ళినప్పుడు తృణమో పణమో చేతిలో పెట్టి పంపిస్తారు మీ పుట్టింటి వాళ్ళు. ఈ అన్న కోట్లు సంపాదించే కాన్సెప్ట్ని నేర్పించి పంపిస్తాడు. సో ధైర్యంగా రండి. రైట్. మీరు నిజంగా అంటే ఇవన్నీ మాటలేనా, లేకపోతే నిజంగా మీరు కోటీశ్వర్లను చేస్తారా? చేసినా కదా. ఇప్పుడు 11,000 మందిని, సుమారు లక్షాధికారులని, మిలేనియర్స్ని, కోటీశ్వర్లని, మల్టీ కరోడ్పతిలని, మొత్తం లిస్టు 11,000 ఉంది. అందులో నేను అన్నా కదా, నాలాంటి వాళ్ళని 1000 మందిని తయారు చేస్తా అని. అలాంటి వాళ్ళు 208 మందిని తయారయ్యారు ఇప్పటికే. డిఫరెంట్ కంపెనీలలో ఉన్నారు, డిఫరెంట్ ప్రొడక్ట్స్లలో, డిఫరెంట్ కాన్సెప్ట్లలో, మార్కెటింగ్లలో మంచి పొజిషన్లో ఉన్నారు. కొంతమంది ఓన్ కంపెనీస్ పెట్టారు నా స్టూడెంట్స్, జీరో టు హీరో. బట్ ఇదంతటి వల్ల షేక్ అలీ పాషాకు ఏంది లాభం? లాభం ఓ సాటిస్ఫాక్షన్ అండి. సాటిస్ఫాక్షన్. కేవలం షేక్ అలీ పాషా సాటిస్ఫాక్షన్ కోసమే ఈ పని చేస్తుండా? నేను మళ్ళీ చెప్పిన సార్, ఇప్పుడు కొంతమందికి అవకాశం దొరికితే బాగా కష్టపడాలి, ఎంతైనా కష్టపడతా అనే కోరికలు ఉన్నోడికి నాలాంటి కాన్సెప్ట్కి రాండి అంట. ఖర్చు, మీటింగ్ ఫ్రీ, మెటీరియల్ ఫ్రీ, టోటల్ మీరు ఉన్నన్ని రోజులు మీకు అప్డేటెడ్ వర్షన్స్. అంటే మార్కెటింగ్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 కాన్సెప్ట్స్ ఉంటాయి. హై లెవెల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవన్నీ కూడా నేను ఫ్రీగా నేర్పిస్తాను. ₹1 కూడా తీసుకో. నాకు డబ్బులు వద్దు సార్. అది ఏంది అంటే ఆ రీజన్ ఏంది? మీకున్నటువంటి జీల్ ఏంది అసలు? నాకు అర్థమవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క, నేను అన్న సాటిస్ఫాక్షన్ అంటే నమ్మేటట్టు లేదు. సాటిస్ఫాక్షన్ ఒక్కొక్క దురద ఉంటుంది. పార్టీ పిచ్చి ఉన్నోళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పుడు నాకు పలానా పార్టీలో నాకు టికెట్ కావాలి అని టికెట్ తీసుకొని ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అమ్ముకొని ఎలక్షన్లో నిలబడి ఓడిపోయి ఇవాళ రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎంతమందిని చూపించమంటారు? నన్ను చాలా మంది ఉన్నారు కదా. ఎందుకని వాళ్ళు అట్లా చేశారు? వాళ్ళకి ఆ పిచ్చి అంతే. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. నాలాంటి వాళ్ళని నిజంగా చెప్తున్నా, అవకాశం దొరికితే కష్టపడతా అంటావా? నా దగ్గరికి రా. నీ దగ్గర కష్టపడే లక్షణాలు ఉంటే నా దగ్గరికి రా. టైంపాస్కి రాకు. నేను ఏది చెప్తే అది చేయాలి. అబద్ధాలు ఆడనియను,
అబద్ధాలు ఆడే పని చెప్పను, మోసాలు చేసే పని చెప్పను, నీ జేబు నుంచి డబ్బు నేను తీసుకోను, కబ్జాలు ఎక్కడ చెప్పేది ఏంటంటే సార్, నా దగ్గర సొంత కంపెనీ లేదు, నేను నేర్పించి కంపెనీలకు పంపించేస్తా, చేసుకోండి. నీకు నచ్చిన కంపెనీ, నేను చూపించిన కంపెనీ కాదు, మళ్ళీ నీకు నచ్చిన ప్రొడక్ట్, నీకు నచ్చిన కంపెనీ, నీకు నచ్చిన ప్రాంతంలో నేర్పిస్తా. ఏదన్నా పిన్ టు ప్లేన్ ఏదైనా చేసుకో. ఓకే. యూసీపీ యూఎస్పీ తెలిస్తే ఎడార్లో కూర్చొని ఇసుక అమ్మిస్తా, సముద్రం పక్కన కూర్చొని ఉప్పు అమ్మిస్తా. యూసీపీ యూఎస్పీ తెలిస్తే అలాంటి పవర్ఫుల్ కాన్సెప్ట్ లైవ్గా అపాయింట్మెంట్స్లో, మాక్ డ్రిల్స్లో నేర్పిస్తా. నాతోనే ఉండాలి, నాతోనే జర్నీ చేయాలి, లేదా నేను చూపించిన కంపెనీలోనే పనిచేయాలి, దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్. ఓకే. నేను అంటే ఎగ్జాంపుల్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతా. నా దగ్గర ఈ మొబైల్ ఉందండి, ఈ మొబైల్ నా దగ్గర ఉంది. ఇది సామ్సంగ్ S24 Ultra. నా పక్కన వాడి దగ్గర కూడా అదే మొబైల్ ఉంది. అది నేను మీకు సేల్ చేయాలా? ఇద్దరం సేల్ చేయాలా? ఎట్లా సేల్ చేయాలి? మీకు ఎట్లా చేస్తే మీరు కొంటారు? ఫస్ట్ సేల్ చేయాలనుకున్న పర్సన్ని కనెక్ట్ చేసుకోండి. నేను అంటున్నా కంఫర్ట్ జోన్ అన్న. ఒక మాట చెప్తా, మీకు అవసరం ఉన్నదో మీకు అవసరం లేనిదో, మీ కులపోడో మీ బొమ్మరిదో మీ పక్కన ఉండే గల్లీలో ఉండేవాడో అమ్మాలని ప్రయత్నిస్తే కొంచెం తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉందా లేదా మీకు? ఆఫ్ కోర్స్ ఉంటుంది కదా. ఎందుకని? మీ ఇద్దరి మధ్య ఒక కంఫర్ట్ జోన్ ఉంది. ఇప్పుడు కంఫర్ట్ జోన్ అంటే ఇందా కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇప్పుడు అర్థమైందా? ఒక కంఫర్ట్ జోన్, ఒక ఫ్రెండ్ వచ్చి నీకు ఏదైనా చెప్పగలుగుతాడు, నాకు ఏదైనా చెప్పగలుగుతాడు. ఫస్ట్ అది అమ్మాలి అంటే మీ ఇద్దరు ట్రై చేస్తారు. కానీ నేను కంఫర్ట్గా ఫీల్ అయ్యే ప్లాట్ఫామ్ని ఎవరు క్రియేట్ చేస్తారు? మీరా ఆయన? అది నాకు ఇంపార్టెంట్. ఓకే. మీరు ఫెయిల్ అయ్యారు, అతను నాకు కంఫర్ట్ జోన్ క్రియేట్ అయ్యిండు. క్రాంతి భాయ్ రేపు కలుద్దామా, కొంచెం బిజీగా ఉన్నా అంట, బ్రదర్ పక్కకు వచ్చేసి మాట్లాడదామంట. నేను అతనితో కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నా. ఎందుకు? అతను నన్ను ఎడ్యుకేషన్ దగ్గర, కులం దగ్గర, అతను ముస్లిం అయి ఉండొచ్చు, నాకు లేదు దురద, కానీ కొంతమందికి చెప్తున్నా. ఒక హిందూ ముస్లిం వచ్చారు, క్లయింట్ ముస్లిము, ఎవరి దగ్గర కంఫర్ట్ ఫీల్ అవుతాడు? ముస్లిం దగ్గర. ఒక అడ్వకేట్ ఇంకో అడ్వకేట్ దగ్గర కంఫర్ట్ జోన్, ఒక డిపార్ట్మెంట్ పర్సన్ ఇంకో డిపార్ట్మెంట్ దగ్గర, ఒక తెలంగాణ పర్సన్ ఇంకో తెలంగాణ దగ్గర, ఒక ఆంధ్ర పర్సన్ ఒక ఆంధ్ర దగ్గర, ఒక నార్త్ ఇండియన్ వాడు ఇంకో నార్త్ ఇండియన్ దగ్గర. చూడండి, ఎక్కడో అక్కడ మనిషి మైండ్ కంఫర్ట్ కి యాక్సెస్ ఇస్తుంది. అది మనం క్రియేట్ చేయగలగాలి. ఎలా క్రియేట్ చేయాలి? నేను టెక్నిక్స్ నేర్పిస్తా. టెక్నిక్స్ అన్నోన్ పర్సన్ దగ్గర కూడా, అన్నోన్ అంటే మళ్ళీ ఫీల్డ్ వర్క్ కాదు, నీకు ఒక వ్యక్తి పరిచయం చేసుకోవాలన్నా, లేదా ఒకసారి మాట్లాడిన వ్యక్తిని క్లోజ్ చేసుకోవాలన్నా ఆ టెక్నిక్స్ నేర్పిస్తాను నేను. ఏ విషయాల్లో అతన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, ఆ కనెక్ట్ అయిన వ్యక్తి దగ్గర నేను టైం ఇస్తా. సో ఆ వ్యక్తి మళ్ళీ నాకు ఆ మొబైల్ నాకు ఎందుకు ఉపయోగమో చెప్పగలగాలి. యూఎస్పి బెనిఫిట్. ఎప్పుడు కూడా మార్కెటింగ్లో ఒక మాట చెప్తానండి, అల్టిమేట్ అది. ఎనీ ప్రోడక్ట్, యు ఆర్ నాట్ సెల్లింగ్ ఎనీ ప్రోడక్ట్, యు ఆర్ నాట్ సెల్లింగ్ ఎనీ ప్రోడక్ట్, యు ఆర్ సెల్లింగ్ ఏ బెనిఫిట్. ఒక బెనిఫిట్ని అతనికి ఇస్తున్నావు. ఆ పెన్ను మీకు అమ్మాలి అంటే ఈ పెన్ను వల్ల మీకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఆ పెన్ను మీ జేబులో ఉంటే ఏ లుక్ వస్తుంది, అసలు ఆ బ్రాండ్ పెన్ను యొక్క వాల్యూ ఏంది మార్కెట్లో. నేను మొన్న చెప్పాను నా మౌంట్ బ్లాంక్ పెన్ గురించి. ఎస్, ఎందుకు పెడుతున్నాను, అవునా కదా? అదన్నీ దాన్ని కనెక్ట్ చేసి ఒక యూఎస్పి చెప్పగలగాలి కదా. చెప్పలేకపోతే ఆ పర్సన్ దగ్గర కూడా తీసుకోను. సో మనం ఏదైనా అమ్మాలి అంటే ఫస్ట్ మనము కన్జ్యూమర్ లాగా, కస్టమర్ లాగా మనం ఆలోచించాలి. నేను చేసింది అదే. నేనే కస్టమర్ని అయితే ఇలా రోడ్డు మీద వెళ్తుంటే బ్రోచర్ ఇస్తే నేను కొంటానా? నేను కొనా. ఏదో మార్కెటింగ్ పర్సన్ కాబట్టి తీసుకుంటా, వాడి ముందు పడేస్తే బాగోదు, పక్కకు పోయి పడేస్తా. అంతే. అందరూ ఏదైనా మార్కెటింగ్ కాల్ వస్తే టక్కున కట్ చేస్తారు. నేను మార్కెటింగ్ పర్సన్ కాబట్టి సారీ దెర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ అని చెప్పి కట్ చేస్తా. నేను అంటే ఎంటర్టైన్ చేయట్లేదే. మరి నేను కస్టమర్ అయితే నా నీడ్ ఏంది? నాకు ఏది కావాలన్నా ఓ ఎక్స్పర్ట్ పర్సన్ అడుగుతా. మొబైల్ కావాలి, అలాంటి మొబైల్ మార్చాలని ఉంది. ప్రతి ఒక్కళ్ళ సర్కిల్లో ఎవడో ఒకడు మొబైల్ గురించి సలహా ఇచ్చే ఎక్స్పర్ట్ ఉంటాడు. ఫస్ట్ వాడిని అడుగుతాం. అంటే మనిషి మైండ్ ఏమైంది ఇప్పుడు? ఒకళ్ళని అడిగే మనస్తత్వం పెరిగింది. తన ఫ్రెండ్నో, బంధువునో, పక్కింటోనో, తెలిసిన వ్యక్తిని ఎవరో వాళ్ళ అడుగుతా కదా. ప్రతి గ్యాంగ్లో ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, కీడా ఉంటాడు, పురుగు ప్రతి విషయానికి. సో వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన దాన్ని మనం మళ్ళీ రీసెర్చ్ చేసి తీసుకుంటుంటాం. సో కాబట్టి కన్సల్టేషన్ మైండ్ సెట్ కన్జ్యూమర్కి ఉన్నప్పుడు, కస్టమర్కి ఉన్నప్పుడు మనం ఎందుకు కన్సల్టెంట్గా ఆగకూడదు? ఫీల్డ్ వర్క్ ఎందుకు చేయాలి? కన్సల్టెంట్గా మారాలి. కన్సల్టెంట్ మార్కెటింగ్ అని డిజైన్ చేసి
కన్సల్టెంట్గా ఎలా ప్రమోట్ చేసుకోవాలి, కన్సల్టెంట్గా ఎలా బ్రాండ్ కావాలి, ఫ్రీ సోషల్ మీడియాని మళ్ళీ డబ్బు లేకుండా వాట్సాప్ని ఎలా వాడాలి, ఇన్స్టాగ్రామ్ని ఎలా వాడాలి, ఒక ఫేస్బుక్ని ఎలా వాడాలి, ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఎలా మెయింటైన్ చేసుకుంటూ నిన్ను నువ్వు మార్కెట్లో ఒక బ్రాండ్గా క్రియేట్ చేసుకోవాలి, కన్సల్టెంట్గా, నాట్ ఎ సేల్స్ మ్యాన్. నిజంగా చెప్పండి, ఓపెన్గా మీరు ఒప్పుకోండి, మీరు ఇప్పటి వరకు ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చుంటారు కార్పొరేట్ మార్కెటింగ్ కోచ్గా. సక్సెస్ అయిన వాళ్ళ గురించి నాకు తెలుసు, ఫెయిల్యూర్స్ ఉన్నారా లేరా? చాలా మంది ఫెయిల్యూర్స్ ఉన్నారు. చాలా మంది. షేక్ వాలీ పాషా ట్రైనింగ్ ఇస్తే ఫెయిల్ అవుతారా? చాలా మంది ఉన్నారు. ఫెయిల్ అవుతారా? సక్సెస్ అయిన వాళ్ళకంటే దాదాపు 6-7 టైమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు. ఎందుకు ఫెయిల్ అయ్యారు మరి? మీరు ట్రైనింగ్ ఇచ్చినాక చూసిపోవడానికి వస్తారు, వినిపోవడానికి వస్తారు, సెల్ఫీల కోసం వస్తారు, అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని వస్తారు, కానీ చేద్దామన్న తపన ఉండాలి కదా. నేను ఇందాక కూడా చెప్పా, విల్ పవర్ లేని మనిషిని ఎవ్వరూ ఏం చేయలేరు. సింహాసనం మీద కూర్చోబెట్టినా వేస్టే. మీకు అర్థమై ఉంటుంది, ఇక వేస్టే. విల్ పవర్ చూడండి, 5 to 6% అండి. 100 మంది వస్తే 5 నుంచి 6 మంది సక్సెస్ అవుతారు. ఓకే, మిగతా 95 మంది కారణాలు వెతుకుతారు. ఇందులో ఒకటి ఉందండి, నేను అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాను. నేను, మనిషి అనేవాడు కష్టాలు ఉన్నప్పుడు అవకాశం గురించి దోలాడుకుంటాడు. అదే మనిషికి అవకాశం దొరికితే అవకాశంలో కష్టాలు దోలాడతాడు. కష్టాలు ఉంటేనేమో అవకాశం కావాలన్నా, అవకాశం దొరికితే అందులో కష్టాలు కావాలన్నా. మనం అవకాశం దొరికిన అందులో కష్టాలు దోలాడుకుంటే ఎట్లా అంటే దాని అర్థం నాకు సెట్ కాదు, నేను చదువుకున్నా నాకెందుకు, మార్కెటింగ్ నాకెందుకు, నేను చదువుకున్నా జాబే చేస్తా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి నాకెందుకు మార్కెటింగ్, నేను బిజినెస్ చేస్తా, నేను ఆల్రెడీ ఎంప్లాయీని, గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకెందుకు మార్కెటింగు, నేను అడ్వకేట్ని, నాకెందుకు మార్కెటింగ్, నేను డాక్టర్ని, నాకెందుకు మార్కెటింగు. మరి క్లాస్కి దేనికి వస్తారంటే చూసి వినిపోవడానికి వస్తారు ఏం చెప్తారని. అందుకే నేను క్లాస్లో ఏం చేస్తానంటే లైఫ్ స్కిల్స్ కూడా నేర్పిస్తుంటా. ఓకే, రైట్. మీరు ఏమీ చార్జ్ చేయరా అసలు? 1 NP కూడా జీరో అండి. బయట మార్కెట్లో అంటే మీలాగా ట్రైనింగ్ ఇచ్చేటటువంటి కార్పొరేట్ ట్రైనింగ్ కోచ్గా ఉన్న వాళ్ళు లక్షలు తీసుకుంటారు. మీరు అంటున్న ₹1,00,000 తీసుకుంటారు పర్ హెడ్. ఎస్, మరి మీరెందుకు తీసుకోవట్లేదు? నేను ఖర్చు పెడతానండి రివర్స్. అది ఎందుకు అంటున్నా, ప్యాషన్ చెప్పాను కదా. ఓకే, ప్యాషన్ లేకపోతే నాకు అదే ఇంట్రెస్ట్ ఉంటుంది అని అన్నారు కదా, మీ భాషలో చెప్పాలంటే దురద అని అన్నారు కదా. సో ఆ దురద దేని గురించి? నాలాంటి వాళ్ళని నేను తయారు చేయాలనండి. ఇప్పుడు చూడండి, విల్ పవర్ అంటే ఏంటండి? నేనున్నా, మీరున్నారు, ఎంతో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ దాకా? మీరు ఎక్కడి నుంచో వచ్చి ఉంటారు కదా, గ్రౌండ్ టు ఎర్త్ ఎదిగారు, మీకు పేరు సంపాదించుకున్నారు, మీకంటూ KR TV ఛానల్ ఉంది, మీకంటూ ఆఫీసు, మీకు స్టాఫ్. ఈరోజు ఒక 10 మందిని మీరు శాలరీస్ ఇచ్చి మెయింటైన్ చేసే స్టేజ్కి వచ్చారు. ఒకప్పుడు మీరు ఎప్పుడు లైఫ్లో రూపాయికి బాధపడిన రోజులు లేవా? ఎదిగారా లేదా? ఎవరైనా టాలెంట్ ఉండి స్కిల్స్ లేని వాళ్ళు ఉంటారు, టాలెంట్ ఉంది స్కిల్స్ లేని వాళ్ళు ఉంటారు. మీడియా అంటే నాకు ఇష్టం అండి. నేను మీడియాలో నాకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకోవాలి, నాకంటూ ఒక లైన్ ఉంది, ఆ లైన్ని నేను పట్టుకొని పబ్లిక్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను. నాకు ఇవన్నీ తెలియవు అంటే మీరు హెల్ప్ చేస్తారా? చేయరా? మేబీ చేయొచ్చు, చేయకపోవచ్చు. నేను చేస్తా అంటున్నా. నేను మార్కెటింగ్లో వచ్చిన, నా 7th క్లాస్ నుంచి నేను మార్కెటింగ్ చేశానండి. కరెక్ట్. మీరు కూడా డబ్బులు తీసుకొని మీరు చెప్పేటటువంటి కోచింగ్ ఇవ్వచ్చు కదా. నాకు ఇష్టం ఉంది కదా, సోర్స్ ఉంది కదా. నాకు చాలా ఛాన్సెస్ వచ్చినాయండి. ఎన్నో టీవీ ఛానల్స్ వాళ్ళు, ఎన్నో ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్ అండి, పేరు చెప్తే వాళ్ళ పేరు ఆయన కూడా అంటారు. ఫేమస్ ఛానల్స్ వాళ్ళు, ఫేమస్ జర్నలిస్టులు నాకు ఆఫర్స్ ఇచ్చారు. సార్ మీ పేరు మీద మేము ఆన్లైన్ ప్రోగ్రామ్ పెడతాం, మీరు ఆన్లైన్లో సేమ్ ఇలానే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, మీ ట్రైనింగ్ మీరు ఇస్తూ ఉండండి, మాట్లాడుతుండండి, క్వశ్చన్స్ అడుగుతారు, ఆన్సర్ చేస్తుండండి, పర్ హెడ్ 50,000 ఛార్జ్ చేస్తాము, మా దగ్గర క్లయింట్స్ ఉన్నారు, మీ పేరు చెప్తే వచ్చేవాళ్ళు ఉన్నారు, 1 day ప్రోగ్రామ్, 1 day వర్క్షాప్, 50,000 పర్ హెడ్, 300 మెంబర్స్ ఉంటారు, 300 మెంబర్స్ ఉంటారు ఆ ప్రోగ్రాంలో. వచ్చిన లాభంలో మాకు 50, మీకు 50 అన్నారు. ఎందుకు పోలేదు? నేను చెయ్యనండి. ఎందుకు అంటే లేదు అంటే డబ్బులు సంపాదించే స్టేజ్ దాటిపోయారా మీరు? ఎంతకాలం నేను మొన్న మీకు చెప్పాను, డబ్బు అనేది ఉప్పు లాంటిది, ఎంత కావాలో అంత వాడుకుంటేనే మంచిది అని. నాకు డబ్బు సంపాదించడం చాలా ఇష్టం అండి, కానీ దాన్ని ఖర్చు పెట్టడం ఇంకా ఇష్టం. నేను ట్రైనింగ్స్ ద్వారా సంపాదించే ట్రైనర్ని కాదు, ఐఎమ్ ఏ కోచ్. ట్రైనర్లు ట్రైనింగ్స్ ద్వారా సంపాదిస్తారండి, నేను ట్రైనర్ని కాదు. నేను మీకు ఇందాకే చెప్పాను, కోచ్ని. నేను ఎలా తయారయ్యానో అలా తయారు చేస్తాను ఫ్రీగా, దానికి కూడా డబ్బులు తీసుకోవచ్చు. ఇంకో మాట చెప్పనా మీకు, ఫ్రీగా చేయబట్టి 5 to 6%, డబ్బులు తీసుకొని చేస్తే ఒక 20 to 30% అవుతారేమో. ఎందుకంటే డబ్బులు పెట్టినందుకన్నా నేను చెప్పింది వింటారు, నేర్చుకుంటారు, ఫాలో అవుతారు. ఎందుకంటే డబ్బులు పెట్టాం కాబట్టి నేర్చుకోవాలన్న తపన. కానీ పెట్టే స్తోమత ఉన్నవాళ్ళు తక్కువ,
పెట్టలేని వాళ్ళు ఎక్కువ కదా మన సమాజంలో. మరి వాళ్ళకి నేను హెల్ప్ కావాలి, ఇది నా ఆలోచన అండి. మీరు అంటే మీ దగ్గరకు వచ్చినటువంటి పర్సన్స్కి మీరు మార్కెటింగ్ చెయ్యి అని చెప్పేటటువంటి ప్రోడక్ట్ ఏంటిది? ఎనీ ప్రోడక్ట్ అండి. కానీ మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు ఒప్పుకున్నారు క్లియర్గా, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మెయిన్గా చేపిస్తాము అని చెప్పేసి చెప్పిండ్రు మీరు. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేయటం వల్ల అంటే ప్రైస్ కార్డ్ ఎక్కువ ఉన్న మార్కెటింగ్ రియల్ ఎస్టేట్, ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉన్న ప్రొడక్ట్ రియల్ ఎస్టేట్. అవును. అందులో 3 రకాలు ఉంటాయి. అంటే టికెట్స్ అంటారు, ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ. లో టికెట్, మిడ్ టికెట్, హై టికెట్. ఎవరికి ఎలా కావాలన్నా ఏదో ఒకటి, అది లక్షల్లోనే ఉండే ప్రొడక్ట్. దాన్ని కన్విన్స్ చేయగలిగే కెపాసిటీని నేను నేర్పిస్తే మిగతావన్నీ ఈజీ అవుతాయి. మీరు ఇది నేర్చుకోండి. ఈజీ అయితేనా మీకు ఏమైనా బెనిఫిట్ అవుతుందన్నా? ఈజీ అవుతుందన్నా మీకు ఏమైనా బెనిఫిట్ అవుతుందా? ఈజీ అవుతుందండి. ఏదైనా మీకు దీంట్లో రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ఏం బెనిఫిట్ ఉండదా మీకు? రియల్ ఎస్టేట్ నా లీడ్ నాది కదా. ఇప్పుడు నేను వేరే చెప్పేదేనండి, ఇన్సూరెన్స్లో వర్క్ చేస్తాం. ఇన్సూరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఒక ఇన్సూరెన్స్ కాన్సెప్ట్, మళ్ళీ ఇన్సూరెన్స్ వాళ్ళు బాధపడకండి, ఇన్సూరెన్స్లో మనం వర్క్ చేస్తాం ఒక మార్కెటింగ్ పర్సన్గా. ఒక యూసీపీ, యూఎస్పీ నేర్పుతా, వాళ్ళు కూడా నేర్చుకొని పోయి మళ్ళీ ఇన్సూరెన్స్కి వెళ్తారు ఒక 6 నెలల తర్వాత, సరేనా? కానీ నేనేం నేర్పిస్తానంటే, చేసుకో, కానీ రియల్ ఎస్టేట్ వల్ల బెనిఫిట్ ఏందో చెప్తా. ఒక ఇన్సూరెన్స్ పాలసీ అమ్మటానికి మీరు పెట్టే ఎఫర్ట్స్, సేమ్ ఎఫర్ట్స్ రియల్ ఎస్టేట్లో పెడితే ఆడ 1000 వస్తాయి, ఈడ లక్షలు వస్తాయి. ఓకే, రైట్. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ బిజినెస్ అనేది అంటే ఎక్కడ చూసినా హైదరాబాద్లో కనిపిస్తుంది క్లియర్గా. క్రెడిట్ కార్డ్ సంబంధించిన మార్కెటింగ్ పర్సన్స్ ఉంటారు, దాన్ని ప్రమోట్ చేస్తారు, దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే లేదు. ఇది పక్కన పెడితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ విషయంలోకి వచ్చేసరికి ఇప్పుడు హైదరాబాదే కాదు, తెలంగాణ, ఆల్ ఓవర్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ కొంత డౌన్ ఉంది, కొంత కాదు చాలా డౌన్ ఉంది. ఇటువంటి ఇబ్బంది పరిస్థితులలో మీ దగ్గర మార్కెటింగ్ నేర్చుకున్న పర్సన్స్కి యూజ్ ఏంది? రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఎవరన్నారు? రియల్ ఎస్టేట్ పడిపోద్ది ఎప్పుడన్నా? ఇప్పుడుందా? ఎప్పటికీ ఉంటుంది, భూమి ఉన్నంతకాలం ఉంటుంది. రైట్, ఓకే. అంటే నేను ఎందుకు పడిపోయింది అని అంటున్నా అంటే, గతంలో జరిగిన సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర గతంలో ఉన్నంత రద్దీ ఇప్పుడు లేదు. చూడండి, ఒక మాట అండి, పడిపోవటం వేరు, ఆగిపోవటం వేరు. ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోదండి. రియల్ ఎస్టేట్ ఆగుతుంది, పెరుగుతుంది, ఆగుతుంది, పెరుగుతుంది, ఆగుతుంది, పెరుగుతుంది, కానీ పడిపోదు. కొన్న రేటుకి ఏదైనా సరే రూపాయి తక్కువకు అమ్ముడుపోయిందా ఈరోజు అన్న? ఆగుతుంది, స్లోగా పెరుగుతుంది, లేదా స్పీడ్గా పెరుగుతుంది. కొంతమంది అమ్ముకుంటారు కదా, తక్కువకు అమ్ముకున్నాం, కొన్న రేటు తక్కువ ఎవరు అవసరాన్ని బట్టి అమ్ముకునేవాడు ఉన్నాడు. ఏదైనా హెల్త్ ఏదైనా ఎమర్జెన్సీ ఉండి అవసరానికి అమ్ముకునేవాడు ఉన్నాడు, కానీ కొన్న రేటు కంటే తక్కువ ఎందుకు పోద్ది? ఓకే, కొన్న రేటు కంటే తక్కువ ఎక్కడ, నాట్ ఓన్లీ హైదరాబాద్, హోల్ ఓవర్ ఇండియా, వరల్డ్లో ఎక్కడైనా సరే భూమి, రియల్ ఎస్టేట్ అనేది, భూమి మీద పెట్టుబడి అనేది ఎప్పుడూ రూపాయి పెరుగుతుందే కానీ రూపాయి తగ్గదు, ఆగుతుంది. కావాలంటే ఒక్కొక్కటి స్పీడ్గా పెరుగుతుంది, కొంచెం స్లోగా పెరుగుతుంది. ఓకే, ఆగుతుంది, పెరుగుతుందే కానీ పడిపోవడం ఉండదండి ఇప్పుడు కూడా. రైట్. మనం ఇందాక కన్సల్టెంట్ దగ్గర ఆగిపోయాం కదా. ఓకే, అసలు కన్సల్టెంట్ అంటే ఏంటిది? సేల్స్మెన్ అంటే నేను వచ్చి మిమ్మల్ని మీ వెంటబడి మీ నంబర్ అడిగి మీ ఇంటికి వచ్చి మీకు నచ్చేదాకా ఎక్స్ప్లెయిన్ చేసి, నచ్చకపోతే ఓకే సారీ అని చెప్పి వెళ్ళిపోతారు. కన్సల్టెంట్ అంటే ఏంది? మీరే వచ్చి నన్ను అడగాలి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఒక ఫోన్ తీసుకోవాలా, ఏ ఫోన్ తీసుకోవాలని అడగాల, ఓ ల్యాండ్ తీసుకోవాలా, ఏ ల్యాండ్ తీసుకొని అడగాల. భూమి గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నా, భూమి ఎవరిని మోసం చేయలేదండి. ఈ రోజు వరకు భూమి ఎవరిని మోసం చేయలేదు. భూమిని అమ్మేవాళ్ళు మోసం చేశారు తప్ప భూమి ఎవరిని మోసం చేయలేదు. భూమి ఎప్పుడు లాభాలనే ఇస్తుంది. పంచభూతాలు అనే దాంట్లో భూమి ఒకటి. పంచభూతాలు ఎప్పుడు లాభదాయకమైన వ్యాపారాలే. ఈ 5 మీద దేని మీద వ్యాపారం చేసినా ఎప్పుడు లాభాల్లోనే ఉంటారు. అది డైరెక్ట్ ఓనర్ కాడ నుంచి మార్కెటింగ్ పర్సన్ వరకు. కన్సల్టెంట్ అన్నారు కదా, ఇప్పుడు భూమి మీద లాభాలు ఉంటాయని అందరికీ తెలుసు అండి. భూమిని కొంటే లాభపడతారు అనేది అందరికీ తెలుసు. కానీ ఎక్కడైతే అధిక లాభం ఉంటుందో అక్కడ రిస్కులు కూడా ఎక్కువ ఉంటాయి. ఆ రిస్కులకు భయపడతారు. నేను మోసపోతా, భయపడేది దేంట్లో అండి? లొకేషన్ సెలెక్షన్లో రాంగ్ జరుగుతుంది, ప్రైస్లో రాంగ్ జరుగుతుంది, లీగాలిటీలో రాంగ్ జరుగుతుంది, ల్యాండ్ కన్వర్షన్స్లో రాంగ్ జరుగుతాయి, రీసేల్ ప్రాసెస్లో ఏదైనా రాంగ్ అప్రోచింగ్ జరిగితే కూడా మంచి లాభాలు రాకపోవచ్చు. ఓకే, సేల్స్మెన్ ఇవన్నీ చెప్తాడా అండి? చెప్పాడు. సేల్స్మెన్ మోటివేట్ చేస్తాడండి, కన్సల్టెంట్ ఎడ్యుకేట్ చేస్తాడు. ఓకే, సో కన్సల్టెంట్గా మారదాం. ఓకే, ఫస్ట్ కన్సల్టెంట్గా ఎవరికి మారదాం? నేను కన్సల్టెంట్గా మారటం వల్ల నా స్నేహితులకి, నా బంధువులకి, నా ఇంటి పక్కన నేను అంటూ తెలిసిన నా ప్రపంచానికి నేను ఉపయోగపడతా. బయట వాడిని నమ్మి మోసపోతా ఏమన్నా భయం ఉన్న వాళ్ళకి మన బంధువే ఉన్నాడు, మన ఫ్రెండే ఉన్నాడు, మన కాలనీలో ఉండే పర్సనే ఉన్నాడు అనే ఒక కంఫర్ట్ జోన్ని నేను క్రియేట్ చేసి సేల్స్మెన్ మోటివేట్ చేస్తాడు, కన్సల్టెంట్ ఎడ్యుకేట్ చేస్తాడండి.
ఏవి చూసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్, ఎనీ ఇన్వెస్ట్మెంట్ అండి, ఇన్సూరెన్స్ కానివ్వండి. ఫస్ట్ ఈరోజు అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్ తీసుకోవాల్సింది హెల్త్ కార్డ్ అండి. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో భూమి కాదు. ఓకే, మీరు నన్ను ఓన్లీ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్గానే చూస్తున్నారు. అసలు తీసుకోవాల్సింది ఏంది, మనిషిగా ఈరోజు అత్యవసరమైన ఇన్వెస్ట్మెంట్ దేని మీద చేయాలంటే హెల్త్ కార్డ్ మీద చేయాలండి ఈరోజు. రెండోది లైఫ్ ఇన్సూరెన్స్ మీద చేయండి, కంపల్సరీ చేయాల్సింది. మూడోది మీకు అప్రిసియేషన్ దేని మీద వస్తుంది, లాభాలు ఎందులో వస్తాయి, రీసెర్చ్ చేసి మంచి లొకేషన్లో, మంచి లీగాలిటీలో, మంచి అప్రూవల్స్ ఉన్న మంచి ఫేసింగ్ ఏది తీసుకోవాలి, రీసేల్ చేయాలంటే ఏది తీసుకోవాలి, కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఏది తీసుకోవాలి, ఇవన్నీ 100% నాలెడ్జ్ ఉన్నవాడు కన్సల్టెంట్. అంత నాలెడ్జ్ నేర్పిస్తాను నా దగ్గర ఉన్న వాళ్ళకి. ఓన్లీ రియల్ ఎస్టేట్ సంబంధించేనా, వేరేది ఏదైనా? మీరు ఇన్సూరెన్స్ చేస్తారా, ఇన్సూరెన్స్లో టెక్నిక్స్ నేర్పిస్తా. ఎదుటి వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి అంటే యూసీపీ అన్నిటి కామన్ అండి. ఓకే, యూసీపీ అనేది అన్నిటి కామన్. యూఎస్పీలో డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఇన్సూరెన్స్ పాలసీ అమ్మేటప్పుడు ఏ యూఎస్పీలు చెప్తే ఎదుటి వాళ్ళు ఆ పాలసీని తీసుకుంటారు. ఓకే, ఓ క్రెడిట్ కార్డు తీసుకోవాలి అంటే ఏ యూఎస్పీ అప్లై చేయాలి, ఓ హెల్త్ కార్డు ఎదుటి వ్యక్తికి ఇవ్వాలి అని నువ్వు డిసైడ్ అయితే ఎలాంటి యూఎస్పీ యూసీపీ మొత్తం సేమ్, యూఎస్పీలు మారుతుంటాయి. సో రియల్ ఎస్టేట్ నేను అనేది ఏంది, అప్రోచింగ్ సేమ్, యూసీపీ అందరికి సేమ్, యూఎస్పీ ఒకటే కదా మారేది. యూఎస్పీలు అన్నీ నేర్చుకుంటే నువ్వు హెల్త్ కార్డు ఇప్పించేసినావు, ఓ ఇన్సూరెన్స్ ఇప్పించినావు, ఓ ప్రాపర్టీ కూడా ఇప్పించు. దాని మీద 1000 వస్తాయి, దీని మీద లక్షలు వస్తాయి. సో అది నేను అనేది. అంటే షేక్ వలీ పాషా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఈ భూమి మీద ఉన్న ప్రోడక్ట్ ఏదైనా మగలుగుతారా? ఏదైనా పిన్ టు ప్లేన్ అని నేను వాడే పదం, పిన్ టు ప్లేన్. ఓకే, ఇప్పుడు ఇదే యూట్యూబ్ ఛానళ్ళల్లో అంటే కార్పొరేట్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని కొడితే 100 వీడియోస్ వస్తాయి. 100%. అవి చూడకుండా అవి ఇగ్నోర్ చేసి మీరు చెప్పేటటువంటి కోచింగ్కు వినడానికి మీ దగ్గరకు వచ్చి నేర్చుకోవడానికి అవసరం ఏమున్నది పబ్లిక్కి అని అడుగుతా. అవసరం ఏం లేదండి. వేరేవి రాంగు, నాది రైట్ అని నేను ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళకి మీకు తేడా ఏంది? వాళ్ళు సేల్స్మెన్ ట్రైనింగ్స్ ఇస్తారు, నేను కన్సల్టెంట్ ట్రైనింగ్ ఇస్తా. వాళ్ళు ఛార్జ్ చేస్తారు, నేను ఫ్రీగా నేర్పిస్తా. వాళ్ళకి అది యూట్యూబ్ ఛానల్ ఇన్కమ్ సోర్సు. నా యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ ఉంది, 0 to Hero వలీ పాషా అని. నేను ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయలేదు, నాకు రివ్యూస్ కాదు కావాల్సింది. నేను ఫ్రీగా ఛానల్ కూడా ఫ్రీగా పెట్టాను. నేను అంటే మానిటైజేషన్ చేసుకోలేదు ఛానల్, నేను ఏం చేయలేదు ఇప్పటిదాకా. ఇన్ని సంవత్సరాల నుంచి నాకు వ్యూస్ మీద వచ్చే డబ్బులు వద్దండి. నాకు నేను వచ్చిన వాళ్ళకే నేను మీటింగ్లు ఖర్చు పెట్టేవాడిని, వ్యూస్ మీద నాకెందుకు. చలో, ఒక మీటింగ్ ఎంత ఖర్చు అవుతుంది మీకు యావరేజ్గా? ఒక 1 lakh రూపీస్. 1 lakh ఉట్టిగా పోయినట్టే కదా మరి? ఉట్టిగా ఎందుకు పోతాయండి, నాకు సాటిస్ఫాక్షన్ ఉందిగా. సినిమా చూస్తే డబ్బులు ఉట్టిగా పోయినాయా? మీరు అటు ఇటు తిరిగి సాటిస్ఫాక్షన్ అంటున్నారు. అంటే బేసిక్గా ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదండి సార్. ఒక చిన్న మాట చెప్తాను, చెప్పండి. చిన్న మాట చెప్తాను, సారీ టు డిస్టర్బ్ యూ సార్. ఓ 300 ఖర్చు పెట్టి 3 గంటలు సినిమా చూస్తారు, మీకు వచ్చేది నేత్రానందం, మానసిక ఆనందం, ఓ సాటిస్ఫాక్షన్. రైట్ ఆర్ రాంగ్? మీ 300 మీ 3 గంటల సమయంతో ఇంకొకరు హీరో అవుతున్నారు, తెలుసా ఆ విషయం? తెలుసా? అవుతారు. అవునా కాదు? అవును. కానీ మనం 300 ఖర్చు పెట్టి 3 గంటలు టైం పెట్టి ఇంకొకళ్ళు హీరో చేస్తున్నామే. అదే 3 గంటల మీటింగు పర్ హెడ్ 300 ఖర్చు కానివ్వండి, 400 ఖర్చు కానివ్వండి, పర్లేదు. నేను వాళ్ళని హీరోని చేస్తున్నాను. ఓకే, దీన్ని నేను పర్సనల్గా అప్రిషియేట్ చేస్తా. బట్ ఫ్రీగా వస్తుంది అని అంటే చాలా డౌట్లు అయితే అందరికి వస్తాయి. ఆ డౌట్లు నాకు ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని ఉంటాయి, ఎప్పటికి పోవు కూడా మీకు. ఎప్పుడు క్లారిఫై చేస్తారు మరి? ఏంటది క్లారిఫై చేసేది? ఈ డౌట్స్ ఇప్పుడే క్లారిఫై చేద్దాం సార్. మీకేం డౌట్లు ఉన్నాయి అడగండి, వచ్చిన ప్రేక్షకులకు ఏం డౌట్లు ఉన్నాయి అడగండి. ఓకే, ఏదున్నా ఓపెన్గా మాట్లాడతాను నేను. ఓకే, మీకు సంబంధించి అంటే మీరు ఇచ్చేటటువంటి కోచింగ్ సంబంధించి, లేకపోతే ఒకవేళ సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అన్న అంశాల మీద చాలా దూరం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని డైరెక్ట్ క్వశ్చన్లు అడుగుదాము. వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతారు డైరెక్ట్గా, వాటికి మీరు సమాధానం చేయాలి. ఓకే, చేస్తారా? రైట్. ఓకే, ఇంతసేపు నేను ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు మా ముందున్నటువంటి ప్రేక్షకులు, కొంతమంది జర్నలిస్టులు చాలా దూరం నుంచి షేక్ వలీ పాషా గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదామన్న కసితో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారితో కలిసి నేను మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తా. రెడీ సార్? రెడీయా? మీరు రెడీయా? ఎవరు అడుగుతారు ఫస్ట్? మైకి అండి. నమస్తే క్రాంతి గారు. నమస్తే అండి. నమస్తే వలీ పాషా గారు. నమస్తే అండి. మాది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు అనే చిన్న గ్రామం. మీ పేరేంటి? మీ పేరు? నా పేరు నరేంద్ర అండి. నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. క్రాంతి గారు 3 months బ్యాక్ చేసిన ఇంటర్వ్యూ చూసి నేను మీ వీడియోస్ అన్ని చూశాను సార్. ఓకే సార్, వీడియోస్ కూడా కొన్ని చూడటం జరిగింది. సార్ బేసిక్గా ఏం చెప్తూ ఉంటారంటే వీడియోస్లో, మీ టైం నాకు ఇవ్వండి, మీ నుంచి నేనేమి ఆశించను, 0 ఇన్వెస్ట్మెంట్ అని చెప్తూ ఉంటారు. నేను వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చినా కూడా బయటికి వెళ్ళి ఏదైనా కొనాలి అంటే ముందు మనం పే చేయింది వాడు ఏమీ ఇవ్వడు. ఫెర్టిలైజర్ కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ఎక్సెట్రా.
సో ఇతను జీరో ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు, అసలు ఏంటో చూద్దామని చెప్పేసి నేను ఇంత దూరం వచ్చాను సార్. ఈరోజు ఇక్కడ ఇలా ఇంటర్వ్యూ జరిగిద్దని తెలిసి నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను అత్యున్నత స్థానానికి ఎదగాలి. నేను ఆ మార్కెట్ ఇప్పుడు నేను చేసే వ్యవసాయంలో గత 15 సంవత్సరాలుగా సాధించింది లేదు, సంపాదించింది లేదు. సో నేను ఆ ప్రొఫెషన్ డైవర్ట్ అయ్యి మార్కెటింగ్ అనేది నేర్చుకొని నేను కూడా రిలేషన్లో ఒక కన్సల్టెంట్గా మారాలన్న ఆలోచనతో ఇంత దూరం రావడం జరిగింది. మీరు నన్ను సక్సెస్ చేయగలరా? రైట్, ఓకే సార్, మీకు అర్థమైందా తను అడిగింది? అర్థమైందండి. రైట్, ఇప్పుడు తను ఒక విలేజ్లో ఉండి అక్కడనే కన్సల్టెంట్గా ఉండి తను సక్సెస్ కావాలని అనుకుంటుండు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది? ఆయన ఒక వ్యవసాయ కుటుంబం నుంచి ఉన్నటువంటి వ్యక్తి. చలో మీరు ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారు? నరేంద్ర గారు డెఫినెట్గా సక్సెస్ కావచ్చు. ఎట్లా? మార్కెటింగ్కి చదువు అవసరం లేదు, మార్కెటింగ్కి డబ్బులు అవసరం లేదు. మార్కెటింగ్కి నేను ఒకటే చెప్పిన, టైం కావాలి. ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ టైమే. ఓకే, ఆయన టైం, నేను ఒక సీనియర్ని అటాచ్ చేస్తాను. గుంటూరు జిల్లా అన్నారు కదా, ఆయన గుంటూరు జిల్లాలో నియర్ బై నా దగ్గర నాలాగా మారిన ఒక 208 మంది తయారయ్యారు కదా, చాలా చోట్ల ఉన్నారు. మొత్తం ఏపీ తెలంగాణ మ్యాక్సిమం ఉన్నారు, బయట తక్కువ మంది ఉన్నారు. సో మన తెలుగు రాష్ట్రాలే కాబట్టి నా దగ్గర నేర్చుకొని నాలాగా ఎదిగి ఇంకొంతమందిని తయారు చేయాలనుకుంటున్న ఒక లీడర్ని ఆయనకు సీనియర్గా అటాచ్ చేస్తాను. ఓకే, బ్లైండ్గా ఫాలో కమ్మనండి. ఆయన ఏం చెప్తే అది నేర్చుకోమనండి. గ్యారంటీ చెప్తున్నా, డబ్బు అవసరం లేదు, అబద్ధాలు ఆడే పని లేదు, మోసాలు చేసే పని లేదు. మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోమనండి. ఎందుకంటే కన్సల్టెంట్గా నేర్చుకునేది ఫస్ట్ ఒక 3 నెలలు, మినిమం 3 నెలలు అండి. 3 నెలలు నేర్చుకుంటే ఆయన ఉన్న చోటు నుంచి ఆయన మార్కెటింగ్ చేసుకోవచ్చు, డెఫినెట్గా సక్సెస్ కావచ్చు. రైట్, నా డౌట్ ఏంటంటే ఒక విలేజ్లో ఉన్న పర్సన్ డబ్బులు సంపాదించడం సాధ్యమవుతుందా? సార్ మార్కెటింగ్ అండి, విలేజ్ పర్సన్స్ ఇన్సూరెన్స్ కట్టట్లేదా? ఓకే, విలేజ్ పర్సన్స్ క్రెడిట్ కార్డులు తీసుకోవట్లేదా? హెల్త్ కార్డులు తీసుకోవట్లేదా? విలేజ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ నియర్ బై సిటీస్లోనో లేకుంటే ఇంకెక్కడైనా, ఇంకెందుకండి ఇప్పుడు గుంటూరు అన్నారు, గుంటూరు డిస్టిక్లో అమరావతి వస్తుంది. ఎంతోమంది ఎన్ఆర్ఐస్ వెయిట్ చేస్తున్నారు నాకు గుంటూరులో ఇన్వెస్ట్ చేయాలని. జీరో టు హీరోలో నేర్చుకున్న సీనియర్స్కి మంచి పేరుంది బయట. ఓకే, ఎందుకంటే మన త్రూ అబద్ధాలు ఆడడం, మోసాలు చేయరు, క్లియర్గా ఎడ్యుకేట్ చేస్తాం కస్టమర్ని కూడా. సో కాబట్టి హ్యాపీగా అక్కడ అమరావతిలో రియల్ ఎస్టేట్ చేసుకోమని నాగేంద్రకు ఛాన్స్ ఉందని అంటారు తన ఊర్లోనే. ఇంకా బెనిఫిట్ ఏంటంటే అమరావతి ఆయనకు, ఓకే, ఏపీలో అమరావతి ఒక కొత్త సిటీ తయారవుతుంది, హ్యాపీగా రియల్ ఎస్టేట్లో చేసుకోమనండి. రైట్, ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నమస్తే సార్, నేను రాజమండ్రి నుంచి వచ్చానండి. మీ పేరు? నా పేరు ఎన్వై ప్రసాద్, నేను రిటైర్డ్ ఎంప్లాయీని. యాక్చువల్గా 3 days బ్యాక్ ఇట్లా పాషా గారితో, అంటే పాషా గారి వీడియోస్ చూస్తూ ఉండేవాడిని. ఈ ఎన్కౌంటర్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి నాకు 2 days క్రితం తెలిసిందండి. వెంటనే రిజర్వేషన్ చేసుకుని నిన్న మార్నింగ్ వచ్చాం. నేను సార్ చెప్పినట్టుగా ఒక అపారమైనటువంటి ధన సంపదని, అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండాలనే కోరిక నాకు ఎప్పుడు ఉండేది. గతంలో జాబ్ చేయడం వలన అది సాకారం కాలేదు. ఇప్పుడు ప్రధానమైనటువంటి మార్నింగ్ నుంచి నేను అంత విన్నాను. గతంలో కూడా సార్ యొక్క వీడియోలు చాలా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. నా సూటి ప్రశ్న ఏంటంటే, యూట్యూబ్ ఈవేళ సెల్ ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేస్తే హౌ టు ఎర్న్ ఈజీ మనీ, అంటే మీరు ఏమీ శ్రమ పడక్కర్లేదు, కూర్చున్న చోటే కోట్లు సంపాదించవచ్చు, 1 hourలో ఎంత సంపాదించవచ్చు, థంబ్నెయిల్స్. మరి ఎంత దారుణమైనటువంటి వీడియోస్ వస్తున్నాయో అంటే మరి అది ఫిజికల్గా సార్ చెప్పినట్టు సంపాదించాలంటే ఒక కోరిక కావాలి, అంటే ఎంతూజియాజం, విల్లింగ్నెస్, మైండ్ అప్లై చేయటం, ఒక కోరిక, కసి, ఇవన్నీ ఉంటే ఒక ఫీల్డ్ ఏదైతే ఇష్టమైన ఫీల్డ్లో అది ఎంచుకుంటే దానిలో మార్కెటింగ్ చేయొచ్చు అని అన్నారు సార్. మార్కెటింగ్ మీన్స్ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకళ్ళ ప్రోడక్ట్ని మనం మార్కెటింగ్ చేయటం. ఇక్కడ రియల్ ఎస్టేటా లేకపోతే ఇంకోట అనేది అప్రస్తుతం. నాకేదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్ నేను మనసా వాచా కర్మన నేను ఎంచుకుని మార్కెటింగ్ సార్ చెప్పినటువంటి స్కిల్స్ని నేను ప్రయోగిస్తే తద్వారా నేను సక్సెస్ అవుతానని చెప్పి నేను 100% నమ్ముతాను. బట్ నాకు యూట్యూబ్ ఆన్ చేయగానే, రైట్, అంటే మీ క్వశ్చన్ ఏంది స్ట్రేట్గా? అంటే ఈజీగా మనీ సంపాదించవచ్చు అనేది విపరీతంగా ప్రచారంలో ఉందండి. బయట ఉన్నది ఇక్కడ తేడా ఏంది అన్నది కావాలి, అంతేనా? ఇప్పుడు సార్ చెప్పినట్టుగా నేను శ్రమ పడాలి కదా, శ్రమ పడకుండా అక్కడ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది కదా. ఆయన లోగోలోనే హీరో అంటే రూపీ సింబల్ వేశారు. సో వితౌట్ మనీ దెర్ ఇస్ నో హీరో. సో హీరో అవ్వాలంటే వాళ్ళు ఈజీగా హీరో అవ్వచ్చు అని చెప్తున్నారు కదా. మరి అక్కడ వాళ్ళు చెప్పేది మా టోటల్గా డిఫరెంట్ కదా. ఏం కష్టపడకుండా డబ్బు సంపాదించవచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి సార్ ఏంటి, ఒక ఫీల్డ్ ఏదైనా ఎంచుకుని నా దగ్గరికి వస్తే నేను దాన్ని సక్సెస్
చేయించగలిగినటువంటి సామర్థ్యత ఉంది, ప్రొవైడెడ్ మనకు విల్లింగ్ ఉంటే అని అన్నారు. కాబట్టి మరి హౌ ఫార్ ఇట్ ఈస్ ప్రచారం అనేది వాళ్ళు చేస్తుంది, కానీ సారు చెప్పేదానికి మరి శ్రమించాలి కదా. రైట్, మాకు అర్థమైంది. తను అడుగుతుంది ఏంటి అని అంటే క్లియర్గా బయట సోషల్ మీడియాలో ఈజీగా అంటే పెయిన్ లేకుండా పైసలు సంపాదించవచ్చు అని ఉన్నది. మీరేమో శ్రమ చేయాలి, కష్టపడాలా, మైండ్ సెట్ పెట్టుకోవాలా, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఏంది ఆ డిఫరెన్స్? బయటనేమో అట్లున్నది, మీరు చెప్పేదేమో ఇట్లున్నది అని అన్నది ఆయన ప్రశ్న. చూడండి, నేను ఇందాకే చెప్పాను, యూట్యూబ్లో చాలా వీడియోస్లలో ఏదో వాళ్ళు ఆశించేది వేరు, చెప్పాలనుకునేది వేరు, ఆడ జరిగేది వేరు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత పాపం చాలామంది ఆ వీడియోస్ చూసి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే ఏదో నెట్వర్కింగ్ కార్యక్రమాలు చెప్తూ ఉంటారు. ఈ ప్రోడక్ట్ కొనండి, చాలా మంచిది, ఇదో ముగ్గురికి అమ్మండి, మిమ్మల్ని బాగా ప్రేమించే ముగ్గురిని బలిపశువులను చేయండి, ఆ ముగ్గురికి అమ్మమని ఒక ఠాగూర్ సినిమా రిలీజ్ చేపిస్తుంటారు. ఈ కాన్సెప్ట్లు ఎక్కువ ఉన్నాయండి ఈ మధ్య. నేను నేర్పించేది డైరెక్ట్ మార్కెటింగ్ అండి, నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. మీరు కావాలంటే సెర్చ్ చేయండి, ఇలాంటి కాన్సెప్ట్లు అన్నీ కూడా ఉంటే. క్రిప్టో కరెన్సీ ఉంటుంది, ఏదో ఒక నెట్వర్కింగ్ అండి. క్రిప్టో కరెన్సీ కానివ్వండి, లేకపోతే ఎన్ని హెల్త్ ప్రొడక్ట్స్ కానివ్వండి, చైన్ మార్కెటింగ్ అంటారు, నెట్వర్కింగ్ మార్కెటింగ్ ప్రొడక్ట్స్, ఎన్ని ప్రొడక్ట్స్ ఇవే ఉంటాయండి. నేను అలాంటి వాటికి ట్రైనర్గా నన్ను పిలిచినా నేను ఇప్పటిదాకా వెళ్ళలేదు. అలా చేసిన వాళ్ళు కొన్ని వేల మంది నా దగ్గరకు వచ్చి బాధపడ్డోళ్ళు ఉన్నారు, లక్షలు పోగొట్టుకున్నామని. ఓకే. సో ఎంతోమంది తను ఆల్రెడీ చేస్తున్న వ్యాపారాలను కూడా, మొన్న రీసెంట్గా ఒక మేడం వచ్చారు, సరస్వతి మేడం. తను జీవనాధారమైన బేకరీని అమ్ముకొని నెట్వర్కింగ్ మార్కెటింగ్లో డబ్బులు పెట్టారు మొత్తం. ఏదో చూస్తూ రోజుల్లోనే డబ్బులు వస్తాయి. కానీ కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆ నెట్వర్కింగ్ మార్కెట్లో. సార్, మొదట చేరిన వాళ్ళు సంపాదిస్తారు, వాళ్ళని చూసి నేను కూడా సంపాదించేదాకా ఈ కంపెనీ ఉంటుంది అనుకుంటారు. ఏ అర్ధరాత్రి శుభముహూర్తాన యాప్ బంద్ అయిపోతుంది, అందరు రోడ్డు మీదకి వస్తారు. రైట్, ఓకే. నేను నేర్పేది అయితే అది కాదు. ఓకే. ప్లస్ సార్కి ఇంకో మాట కూడా చెప్తున్నా, రిటైర్డ్ అయిన పర్సన్ అన్నారు. ఇప్పుడు ఆయన దగ్గర ఉండేది ఏంటండి? ఆయన దగ్గర ఏముంది? టైం ఉంది. అవును, ఫుల్ టైం పని చేసుకోవచ్చు. నేను పార్ట్ టైం నేర్పిస్తుంటా వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్, ఎందుకంటే ఎక్కువ మంది జాబ్ చేసే వాళ్ళు వస్తారు కదా. అవును, పార్ట్ టైం నేర్పిస్తుంటా. సార్ ఫుల్ టైం పెట్టవచ్చు. ఓకే. అండ్ రిటైర్ అయిన వాళ్ళ గురించి నేను కొటేషన్ రాశాను. మేబీ యు ఆర్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. మేబీ యు ఆర్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. మనిషి అయి పుట్టినందుకు ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పనిచేద్దాం. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.